అభిషేకం మనం చెయ్యడం కాదండి, చేసేది గమనిస్తే చాలండి. ఆ గమనేకే తత్వం. మనం ఒక వ్యామోహంతో, ఒక తాపత్రయంతో ఏమనుకో మనం స్వయంగా ఆ స్వయంగా అనేది పోవడమే భక్తి. నేను చెయ్యాలి, నేను పోతే కానీ దేవుడు కనపడేవాడికి. ఆ నేను పోదు. ఎంతసేపు నేనేదో చెయ్యాలి. ఆ నేను పోతే కానీ దేవుడు కనపడ్డండి ఎవడికి. సుఖమహర్షి అంతటి వాడు జనక మహారాజు దర్శనానికి వెళ్ళాడు. జనక మహారాజు సుఖమహర్షిని 7 రోజులు గుమ్మంలో నిలబెట్టాడు. 7 రోజులు. ఎందుకు? ఆయనకేదో శిక్ష ఇద్దామని కాదు, చిన్న కూరాడని కాదు, అసలు ఇతనికి తపన ఉందా లేదా. ఆ నిలబెట్టినందుకే నేను మహర్షి కుమారుణ్ణి, నన్ను నిలబెడతావా అని వెళ్ళిపోతే అనవసరం వదిలేయచ్చు. ఆయన అలాగే నిలబడ్డాడు, గుమ్మంలోనే నిలబడ్డాడు. ఎందుకు నిలబెట్టాడంటే ఈయన వచ్చాడు. రాగానే అక్కడ ద్వారపాలకుడు ఉంటాడు కదా, లోపలికి వెళ్ళి మహారాజుకి చెప్పాలి కదా. ఏం చెప్పమంటారండి అని అడిగాడు. ఈయన అనుకున్నాడు, పాపం నేనెవరో తెలుసు కదా, వ్యాస మహర్షి కుమారుణ్ణి తెలియకుండా ఉంటారా, ఐఎమ్ వెరీ ఫేమస్, ఎందుకు నేను వచ్చానని చెప్పబోయా అన్నాడు. ఆ ద్వారపాలకుడు కూడా గొప్ప జ్ఞాని, జనక మహారాజు దగ్గర ఉన్నాడు కదా, ఉద్యోగం చేసి ఆ బాధ్యత బాగా చేయడం వల్ల ఆయనకి జ్ఞానం వచ్చింది. జ్ఞానం రావాలంటే గుళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు, గోపురాల చుట్టూ తిరగక్కర్లేదు. మన పని మనం సక్రమంగా చేస్తే చాలా జ్ఞానం వస్తుంది. అది ఒకటి మానేసి తిరుగుతూ ఉంటాం. మనం యాత్రలు ఎందుకు చేస్తూ ఉంటే ఇంట్లో ముసలాళ్ళకి సేవలన్నీ ఎగ్గొట్టాడు ఆయనకి. ఇంట్లో ముసలాళ్ళని వదిలేసి వాళ్ళకి సేవలన్నీ ఎగ్గొట్టడం కోసం మనం యాత్రలు చేస్తాం. ఇది ఎగ్గొట్టేయచ్చు. ఆ యాత్రలన్నీ మానేసి ఇంట్లో అత్తమామలకి, తల్లిదండ్రులకి సేవ చేసేవారు పార్వతీ పరమేశ్వరులతో సమానం. వారికి నమస్కారం చేస్తున్నాను. నేను యాత్రలు చేయమని సంస్కృతి చెప్పాలా, ఇంట్లో వాళ్ళకి సేవ చేయమని చెప్పేది. యాత్రలు చేస్తే మనకేదో ఆనందం అది కలుగుతుంది, ఫోటోలు తీసుకొచ్చి ప్రచారం తీసుకొచ్చి. ఇంట్లో సేవ చేస్తే ఎవరు ఫోటో ఎవరు వేస్తారు, వేరు కదా. మనకు కావాల్సింది ప్రచారం అండి, వాస్తవం కాదు. జీవితాలన్నీ ఇక్కడే దగ్ధమైపోతున్నాయి. ఆయన కూడా నేను వచ్చానని చెప్పమన్నాడు. ఈయన అంతకంటే వెళ్ళి ఈయన ఉద్యోగ ధర్మం చేశాడు కదా బాగా, అందుకే ఆయనకి జ్ఞానం వచ్చి ఈయనెవరు నేను వచ్చానంటే మా అందేం పోయిందని వెళ్ళి నేను వచ్చానని చెప్పమన్నాడండి అన్నట్టు. ఆయన ఏమన్నాడో తెలుసా, నేను పోయాక రమ్మన్నాడు. అది లేక ఇప్పుడు వినేవాడికి ఏమర్థమైంది, ఈయనేమో నేను వచ్చానని చెప్పమంటాడు, ఆయనేమో నేను పోయాక రమ్మంటాడు. ఆయన పోయిన తర్వాత ఈయన ఎందుకు రావడం, ఎవరిని చూడడానికి అని ఆ మాట పట్టుకెళ్ళి, ఏమండి నేను వచ్చానని చెప్పమన్నారు మీరు, అదే చెప్పాను, ఆయనేమో నేను పోయాక రమ్మన్నాడంటే అర్థమైందా అని. ఆయన దర్శనం ఇచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, కదలను అని అక్కడే ఉంటుంది. ఆ నేను పోవడమే సమస్య. నేను పోయాక రమ్మంటే అర్థం జనక మహారాజు పోయాక అని కాదు, ఆయన నేను వచ్చానని అంటున్నాడే, ఆ నేను అనేది మర్చిపోయాక రమ్మను అని చెప్పాడు. నేను పోవడం అంటే అర్థం ఆ నేను కొటేషన్లో పెట్టుకోవాలి. నేను అంటే మై సెల్ఫ్ అని అర్థం కాదు. ఎవరైనా నువ్వు నేను అనుకుంటున్నావో ఆ నేను మర్చిపో. ఈ దేహం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, ఇంద్రియం నువ్వు కాదు, ఆత్మస్వరూపుడమైన నువ్వు. దానికి నేను అనేది ఉండదు, నువ్వు ఉండదు, అన్నీ ఒకటే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. మన అభిషేకాల సారాంశం కూడా నేను మర్చిపోవడమే. ఆ నేను అనేది మనకి దేని వల్ల వచ్చిందండి? శరీరం వల్ల. శరీరం వల్ల వచ్చింది. ఈ శరీరం మనం పుట్టిన తర్వాత, ఏర్పడిన తర్వాత తల్లి తండ్రి బంధం అనేది ఒకటి ఏర్పడింది, అంతే కదా. ఓ 25 ఏళ్ళు వాళ్ళ దగ్గర పెరిగాం బ్రహ్మచర్యం రూపంలో. తర్వాత పెళ్లి చేసుకున్నాం, అప్పుడు ఇంకో బంధం ఏర్పడింది, భార్య అని భర్త అని. తర్వాత పిల్లలు పుట్టారు, వాళ్ళతో ఇంకో బంధం ఏర్పడింది, ఇంకాస్త పెంచుకున్నాం. మంచో చెడ్డో ఏదైనా సరే బాగా పెంచుకున్నాం. అది తేనె కావచ్చు, బంక కావచ్చు, ఏదో పెంచుకున్నాం. ఇంకా బంధువులు, మిత్రులు అందరూ ఏర్పడ్డారు. సమాజంలో రకరకాల కార్యక్రమాలు, స్నేహితులు అన్నీ, అదొక రకంగా పెంచుకున్నాం. ఇవన్నీ పెరిగిపోయాక చివరికి తలనొప్పి అయిపోయి ఎలా వదిలించుకోవాలని చూస్తాం. అదే పంచామృతాభిషేక రహస్యం. అందుకే మీరు అభిషేకాలు చేస్తుంటే గమనించండి, ముందు నీటితోనే అభిషేకం చేస్తారు. ముందే పాలు పోయారు, ఎక్కడ నీళ్లు పోస్తారు, తర్వాత పాలు పోస్తారు, మళ్ళీ నీళ్లు పోస్తారు. పాలు పోసాక మళ్ళీ నీళ్లు పోస్తారు, కడగాలిగా మరి. మళ్ళీ పెరుగు పోస్తారు, మళ్ళీ నీళ్లు పోస్తారు, మళ్ళీ తేనె పోస్తారు, మళ్ళీ నీళ్లు పోస్తారు, మళ్ళీ నెయ్యి పోస్తారు, మళ్ళీ నీళ్లు పోస్తారు, చివరిలో మళ్ళీ నీళ్లు పోస్తారు. అయిపోయిందంటారు. ఇది భౌతిక ప్రక్రియ.
దీని నుంచి మనం గ్రహించవలసింది ఏమిటయ్యా? మామూలుగా అయితే పాలు పోసిన వారి పాపాలు నశించు, పాలు పోస్తే పాపాలు పోతాయి, పెరుగు పోస్తే పెరుగుతారు, పెరుగు కదా అందుకని పెరుగుతారు, నెయ్యి పోస్తే వారినే ఈశుడు ఓమును ఆయన కాపాడుతాడు, తేనె పోస్తే తీపి గుర్తు, తేనె తీపి కదా అందుకని మనం మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళకంటే తేనె పానకం ఇచ్చిన వాళ్ళు ఎక్కువ గుర్తుపడే వాళ్ళు ఇంటికి వెళ్తే తేనె పానకం ఇచ్చారంట, మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు ఇచ్చారంట. మనం ఎలా ఉంటామో దేవుడు కూడా అలాగే ఉంటాడని అనుకుంటాం, మన అజ్ఞానం అది. మనలా ఉండడు దేవుడు, మనం జీవుడు, ఆయన దేవుడు, చాలా తేడా ఉంది. కానీ మనం ఏమనుకుంటామంటే మనం ఎలా ఉంటామో దేవుడు అలాగే ఉంటాడు. వివేకానంద స్వామి చెబుతాడు, ఒక కుక్కకి దేవుడు ఉన్నాడనే నమ్మకం కలిగితే ఆ దేవుడిని కుక్క రూపంలోనే చూస్తుంది, ఇంకో రూపంలో చూడదన్నారు. మన దేవుళ్ళను మనం మానవ రూపాల్లో చూడడానికి కారణం ఏమిటంటే మనం మానవ రూపంలో ఉండడం, అది సమస్య. అంటే ఇది మానవ రూపం ఏమిటో ముందు తెలుసుకుంటే తప్ప దేవుడు అర్థం కాడు. మనకు మనమే అర్థం కాదు, ఆయన ఎక్కడ అర్థం అవుతాడు? అందుకని ఒక గుర్రానికి దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగితే అది దేవుణ్ణి గుర్రం రూపంలోనే ఊహిస్తుంది, అంతకంటే ఊహించడం దానికి తెలియదు. ఎందుకంటే దాని శరీరానికి అది బద్ధమై ఉంది, మన శరీరానికి మనం బద్ధమై ఉన్నట్టే. అందుకే ఇక్కడ అభిషేకంలో గమనించండి, మనం ఏదో తేనె తీపి గుర్తు, అలాగే గంగాభిషేకాల పొంగిపోవున స్వామి, ఇంకా మీ దగ్గర ఉన్నాయన గంగా పర్వత వర్ధని సమేతం కదా, గంగ అంటే మంచినీరు కదా, నీళ్లు పోసిన కొద్దీ ఇంకాస్త పొంగుతాడు, బాగుంది. అయితే దీన్ని ఆంతర్యం గ్రహించాలి. అందుకే నేను ఈ చెప్పినటువంటి పద్యంలో, శేష పద్యంలో 4వ పాదంలో పంచామృతంబుల పరవశించడు స్వామి అసలు మర్మం మేము అరయవలయు. ఈ పంచామృతాలతో పరవశించిపోతున్నట్టుగా మనకు కనపడుతున్నాడే శివుడు, ఈయన అసలు రహస్యం ఏమిటో తెలుసుకుందాం. ఆ రహస్యం కింద పద్యాల్లో చెప్పాను నేను. ఇది ఇదివరకు ఎక్కడా చెప్పినటువంటి పద్యం కాదు. ఇది దేవుణ్ణి ఇంకా దర్శించుకోకుండానే భగవంతుడి దయ వల్ల నాలో పొంగినటువంటి కవితామృతం. అంటే దర్శనం వల్లే ఏదో జరిగిపోతుంది అనుకోకండి, అంతర్దర్శనం చెయ్యాలి. దేవుణ్ణి చూడవలసింది గుండెల్లో, గుడిలో కాదు. గుడిలో చూడడానికి పోటీలు పడడం వల్ల తొక్కిసలాటలు జరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. గుండెల్లో చూడాలి, గుండెల్లో చూడాలి. మనం గుండెల నిండా కాంక్షలు, ఆశలు, దౌర్బల్యాలు, బలహీనతలు, పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు, ఈ చెత్తంతా గుండెల్లో పెట్టుకుంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాం, ముందు ఆ చెత్త వదిలించుకురారా అంటాడు ఆయన. ఈ చెత్త వదిలించుకో, మనకి ఇష్టం లేదు ఇది. మీకు ఎప్పుడైనా లక్షపత్రి పూజ జరిగినప్పుడు లేదా శివుడు పూజ కొంచెం ఎక్కువ ఆకులు పువ్వులు ఎక్కువ వేసిన రోజున మీరు మర్నాడు వెళ్ళండి, లేదా సాయంత్రం వెళ్ళండి. పోనీ ఆ చేసిన పూజా ద్రవ్యాలు తీయకపోతే శివుడు కనపడ్డ కదా, శివలింగం ఎలా కనపడుతుంది? పైన ఆకులు కప్పేశారు కదా, నిర్మాల్యం అంటారు దాన్ని, పవిత్రంగా నిర్మాల్యం. నిర్మాల్యం అంటే ఏమిటి? నిన్నటి పూజా ద్రవ్యాలు, నిన్నటి పూజా ద్రవ్యాలు. నిర్మాల్యం అంటే అర్థం అది. నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే కానీ శివలింగం మనకు కనపడదు కదా. గుండెల్లో ఉండేటువంటి ఆత్మరూపంలో ఉన్న ఆత్మలింగం కనపడాలంటే నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగించాలి. నిన్నటి పూజా ద్రవ్యాలు అంటే నిన్నటి వరకు మన జీవితంలో మంచి చెడ్డ విషయాలు అన్నీ తొలగించాలి. దాన్ని చిత్తశుద్ధి అంటారు. అప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఎందుకుంటాం? ఇంకా పెంచుకుంటున్నావు ఇక్కడ, ఇంకా పెంచుకుంటాం. 90 ఏళ్ళు వచ్చినా సరే ఏమిటో నాకెవరూ ఫోన్ చేయట్లేదు. అసలు నేను ఫోన్ పెట్టుకోమని ఎవడు చెప్పాడు? 90 ఏళ్ళకి నీకు ఫోన్ అవసరమా? ఇంకా నీకెవరో ఫోన్ చేయట్లేదా? నన్ను అందరూ మర్చిపోయి, నువ్వు కూడా మర్చిపోవడమే కదా ఆధ్యాత్మికత. నిన్నెవరు పలకరించట్లేదని బాధపడుతున్నావు అంటే నీకు జ్ఞానమేముందయ్యా? పలకరించకపోతే ఆనందం అనుకోవా. అమ్మయ్య ఎవడూ పలకరించట్లేదు అంటే దేవుడికి మనం దగ్గరగా ఉన్నామని అర్థమమ్మా. ఎప్పుడు ఒంటరితనాన్ని వరంగా భావించండి, దయచేసి ఒంటరితనాన్ని వరంగా భావించండి, దాన్ని ఏకాంతంగా మార్చుకోండి, ఒంటరితనంగా భావించండి. అది అదృష్టం. అది అప్పుడు పరమేశ్వరుడు అర్థమవుతాడు. ఈ అభిషేకాలన్నీ అర్థం అదే. నీళ్లు పోశారు ముందు. నీళ్ళు ఎందుకు పోశారు? నీళ్లే అన్నిటికీ మూలం. అందుకే పాలు పోసినా, పెరుగు పోసినా, తేనె పోసినా, నెయ్యి పోసినా మళ్ళీ నీళ్లు పోస్తున్నారు. గమనించండి, అది భౌతికంగా దాన్ని కడగడానికి, శుభ్రం చేయడానికి. మరి ఇది పోయిగానే నీళ్లు పోయిపోతే ఎలాగా? మన చేతికి ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, నూనె తిన్నా, ఏం తిన్నా నీళ్ళతోనే కడుగుతాం కదా. దోశ తిన్నాం కదా, నూనెతో కడగం కదా, నూనెతో కడగం కదా. వెనకటి కూడా ఒంటికి జిడ్డు అంటుకుంటూ ఆవుదంతో తుడిచేట, అది వదలలేదు, ఇది వదలలేదంట. ఆ జిడ్డు వదలలేదు, ఆవుదం జిడ్డు వదలలేదు, అసలేదు జిడ్డు. దాన్ని ఆవుదంతో తుడుస్తావా? అదో జిడ్డే. ఆవుదంతో కడిగితే అది వదలలేదు, ఇది వదలలేదంట. అలాగే మనం నూనె అంటుకుంది కదా, నూనెతో కడగం కదా. చేతిని నూనె అంటుకున్న చెయ్యి అయినా, నెయ్యి అంటుకున్న చెయ్యి అయినా, నీళ్ళు అంటుకున్న ఏదైనా నీళ్ళతోనే కడుగుతాం.
అంటే శివుణ్ణి కూడా నీళ్లతోనే అభిషేకం చేస్తారు. కానీ ఏం జరుగుతుందో గమనించండి. ఆ నీరు శరీర బంధం. ఈ శరీరం అనేది ఏర్పడమే నీటితో అభిషేకం. శరీరం అనే బంధం అంటే తల్లిదండ్రుల బంధానికి, భార్యాభర్తల బంధానికి, పిల్లలతో ఏర్పడే కుటుంబ బంధానికి, తర్వాత బంధుమిత్రులతో ఏర్పడే సామాజిక బంధాలన్నిటికీ శరీర బంధం కారణం. శరీరం లేకపోతే వీళ్ళందరూ ఎవరు? ఒక శరీరం అనేది మనకి ఏర్పడడం వల్ల భార్యనో భర్తనో తల్లిదండ్రులనో ఏదో అనుకున్నాం, మనం ఇవన్నీ పెంచుకున్నాం. ఇలాగ శరీరం లేకపోతే ఇవేం లేవు కదా. అంచేత మూలమైన బంధం శరీరం. అందుకే అభిషేకంలో కూడా మూలమైన పదార్థం నీరే. అన్నిటికీ అదే పోస్తారు వెంటనే. నీళ్ళు పోయి నువ్వేం పోసినా నీళ్ళు పోయి. అందుకే శివుడు నాకు నీళ్ళు ఇష్టమని చెప్పాడు. ఆయన గంగా ప్రియుడు. ఆయన గంగ అంటే గంగా దేవి కాదు, జలం అంటే ఇష్టం ఆయనకి. పాలంటే ఇష్టం, తేనంటే ఇష్టం, నెయ్యి అంటే ఇష్టం. అవన్నీ ఇస్తే ఆయనకు కూడా మనకి మళ్ళీ బీపీలు షుగర్లు పెరిగితే బాగా కొవ్వు పెరిగిపోతున్నాయి. అవన్నీ తింటాడు ఆయన. అంచేత ముందు జలం పోసాము అంటే శరీర బంధం ఏర్పడింది, అది ఒప్పుకున్నాం. తర్వాత పాలు పోసాం. పాలు అంటే ఆర్ద్రత. పాలు తెల్లగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, నున్నగా ఉంటాయి, ముట్టుకుంటే చాలా జలజల్లాడుతూ ఉంటాయి, హాయిగాను, మనస్సుకు హాయిగా. అదే ఆ పాలు పోయడం ఏమిటంటే తల్లిదండ్రుల బంధం. తల్లిదండ్రుల ప్రేమ క్షీరంలా ఉంటుంది, పాలలా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. ఇక ఇతర బంధాల విషయంలో ఏమైనా కాలుష్యం ఉందేమో కానీ తల్లి తండ్రికి మనల్ని ప్రేమించడం, మనం అభివృద్ధి చెందితే చూసి ఆనందించడం, మనం ఏదైనా బాధపడితే బాధపడడం తప్పితే వేరే పనే ఉందండి. కానీ కలియుగం దారుణం ఏమిటంటే ఇవాళ తల్లిదండ్రుల బంధాల్లో కూడా కాలుష్యం ఏర్పడింది. పిల్లలు తల్లిదండ్రులను నమ్మలేరు. ఈ రకమైన ఈ స్మార్ట్ ఫోన్ కారణంగా మొత్తం సంసారాల్లో ఎవరి మీద ఎవరికి లేని పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. తల్లిని నమ్మలేరు, తండ్రిని నమ్మలేరు, వీళ్ళిద్దరూ పిల్లల్ని నమ్మలేరు. ఈ అపనమ్మకాలన్నీ పోయి మళ్ళీ ఒక గొప్ప వ్యవస్థ ఏర్పడాలంటే వ్యక్తులు రూపొందాలి. వ్యక్తులు రూపొందాలంటే మంచి మాటలు వినాలి, దాన్ని మననం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, ఆచరించాలి. ఆచరించకుండా మనం మారలేమండి. అందుకని జలంతో శివుడికి అభిషేకం చేశాము అంటే శరీర బంధం అనే దాన్ని మనం ఒప్పుకున్నాం. శరీరం కారణంగానే అన్నీ వచ్చి. తర్వాత పాలతో అభిషేకం అంటే తల్లిదండ్రుల బంధం. మన శరీరం పుట్టాకే కదా తల్లి ఎవరో తండ్రి ఎవరో మనకి తెలిసింది. పుట్టగానే తల్లి ఎవరో మనకి తెలియదు కదా. ఎవరో పాలిస్తుంటే పుచ్చుకున్నాం. అనుకోకుండానే ఆకలి అయింది, ఆవిడ స్తన్యం నోట్లో పెట్టగానే ఊరికే ఏదో సపరించే ప్రయత్నం చేస్తాడు కదా. ఆ సపరించడంలో భాగంగానే తాగడం ఎలాగో తెలిసిపోయింది. ఎవరు నేర్పారు? పసిబిడ్డకి పాలు తాగడం ఎవరు నేర్పారు? ఏమైనా కోచింగ్ ఇచ్చారా? వచ్చేసింది. దూడ ఎలా పుట్టగానే ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళిపోతుంది. దానికి ఎవరు GPS రూట్ మ్యాప్ పెట్టక్కర్లేదు. దానికి పుట్టగానే ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళిపోతుంది. అది దానికి తెలుసు, భగవంతుడు ఇచ్చాడు ఆ శక్తి. అలాగా పాలు పోసారు అంటే తల్లిదండ్రుల బంధం. మళ్ళీ గమనించండి, పాలు పోయగానే మళ్ళీ నీళ్లు పోస్తున్నారు అంటే అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఒక బంధమే. నువ్వున్నా వాళ్ళు ఉండరు. వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు వెళ్ళిపోతారు కదా. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా నువ్వు ఉండాలి, గుర్తుపెట్టుకో. అందుకే నీళ్లతో మళ్ళీ కడిగేస్తారు. నీ శరీరం ఉండబట్టి ఈ బంధం వచ్చింది, నీ శరీరం ఉండబట్టి ఈ బంధం వచ్చింది. ఈ శరీర బంధం ఉన్నంతకాలం ఇవి ఉంటాయి, లేత ఉండవు. ఆ తర్వాత పెరుగు పోస్తారు. పెరుగు అంటే ఇంగ్లీష్లో కరడో, దాని తెలుగులో మాట కూడా ఉంది. కరడు గట్టిపోయిందిలో వాడు హృదయం అంటారు. కరడు గట్టింది అంటే గడ్డ అయిపోయింది. చాకు పెట్టి కొన్ని ఇళ్లలో అద్భుతమైన చేతులండి వాళ్ళ తోడు పెడితే నిజంగా పెరుగు ఎలా ఉండదు, చాకెట్టు కోయాల్సిందే, తెగదు. ఆ తోడు పెట్టే విధానం. ఒక చుక్క వేస్తారు, మళ్ళీ ఎక్కువ వేయరు. ఇక్కడ ఒక చుక్క, ఆడవాళ్ళు ఒక చుక్క వేస్తే పెరుగు తోడుకుంటుంది, మగవాళ్ళు ఒక చుక్క వేస్తే చాలా తోడుకుంటాయి బయట. వీరి చుక్కకి వారి చుక్కకి తేడా అదే. ఒక చుక్క వేస్తారు ఇలాగ. ఉడికే ఇలాగా ఎక్కువ పడకూడదు, పులిసిపోతుంది. ఇలా చేతి చివరి నీళ్లు ఇలా జల్లినట్టుగా ఒక చుక్క పాలు ఇలా వేస్తారు. గట్టకట్టుకుపోతుందండి పెరుగు. భగవత్ సృష్టికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? అంత పాలు కూడా, కాచిన పాలు మొత్తం గట్టకట్టుకుపోయి పెరిగైపోయి చాకు పెట్టి కోసినా రాదండి. అదే సరిగ్గా భార్యాభర్తల బంధం కరడుగట్టుకుపోయింది. అది తెగడం కష్టం. మళ్ళీ నీళ్లు పోస్తారు. ఎందుకంటే నాయన నీకు ఈ భార్యాభర్తల బంధం కూడా శరీరం కారణంగానే వచ్చింది, లేతే లేదు కదా. ఆ తర్వాత బిడ్డలు పుట్టారు, ఒకరో ఇద్దరో. ఇప్పుడు అది కూడా కష్టంగానే ఉందిలేండి. నమశివాయ. అంతా దేవతలం అయిపోయాం. దేవతలు ఎవరికి పిల్లలు లేరు, మనకి పిల్లలు లేరు, గొడవ లేదు. అది కూడా కష్టంగానే ఉంది. కృతయుగంలో సంకల్ప మాత్రం చేత సంతానం కలిగేవారు. మనుషులు కలవక్కల, ఎక్కడున్నా సరే. ఈయన ఈ లోకంలో ఉంటాడు, ఆవిడ ఇంకో లోకంలో ఉంటాడు, సంకల్పిస్తాడు, సంతానం కలుగుతుంది. తపశ్శక్తి. సంకల్ప మాత్రం చేత సంతానం కలిగేది. త్రేతాయుగంలో
సంస్పర్శ మాత్రం చేత సంతానం కలిగేది. అంటే ముట్టుకోవాలి, చెయ్యాలి, సంపర్కం అవసరం లేదు, ఊరికి చేస్తే చాలు, టచ్, సంతానం కలిగేది. ద్వాపరయుగంలో సంపర్కం చేస్తే కానీ సంతానం కలగల. కలియుగం దౌర్భాగ్యం, సంపర్కమైనా కలగడాల, అంతే లెక్క. ఐవీఎఫ్ డివిఎఫ్ 36 లక్షలు గోవిందా. ఇదే కలియుగం. అంత సంపాదనలు యావలో పడ్డాం, కెరీర్ అన్నాం, అడ్వాన్స్ అన్నాం, 30 ఏళ్ల వరకు పెళ్లి మానేసాం. ఇక తర్వాత సంతానం కలిగిన ఒకటి, కలగపోయిన ఒకటి. 30 ఏళ్ళ 35 ఏళ్ళు ఈయనకి వచ్చిన తర్వాత సంతానం కలిగితే వాడికి 35 ఏళ్ళు వచ్చారు, ఈయనకి 70 ఏళ్ళు వస్తాయి. అంతవరకు ఈయన పరిస్థితి ఏంటి? ఈయన 60కే రిటైర్ అయ్యాడు. అందుకే పూర్వవాడు చాలా తెలుగుగా 20 ఏళ్ళకి తండ్రి అయిపోయేవాడు, గొడవ లేదు. ఇందుకు వాడికి 20 వచ్చారు, ఈయనకి 40, ఇంకో 20 ఏళ్ళు పనిచేస్తాడు. ఈయన మనవరాలను కాదు, ముని మనవరాలను కూడా చూసేవాడు. ప్రాచీనాచారాల్లో మంచి వాటిని మనం స్వీకరించాలి. మరి బాల్య వివాహాలు చేయమని ఎవరూ చెప్పరు. కానీ అమ్మాయి వ్యక్తురాలు అయిన తర్వాత 4-5 ఏళ్లలో చూసి చేసేయాలి. 20, 21 మ్యాక్సిమం, 31, 35 ఏమిటంటే అర్థం లేకుండా అవుతున్నాయి ఇవన్నీ. అందుకే సంతానం కలగట్లా. ఒకడు కలిగిన ధారణ చేసే శక్తి లేదు. కానీ సంతానం కలిగాక మీరు గమనించండి, ఇద్దరి మనస్సులు మారుతాయి. ఇద్దరు కూడా సంతానానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే తేనె తీపి, కడుపు తీపి, కడుపు తీపి. ఆడవాళ్ళ ప్రవర్తన అయితే విచిత్రంగా ఉండదు. సంతానం కలిగాక మొగుడు పక్కన ఎట్టేస్తారు, కొడుకులు పట్టుకుంటారు. వాడికి కావలసిన కూర వండుతారు. ఈయన అడిగితే 20 ఏళ్ల పాటు తింటున్నారు, కూర్చోండి, వాడు ముఖ్యం అంటారు. దానికి భర్త కూడా లోపల ఆనందిస్తాడు. పైన ఏమైనా కొంచెం నేను అక్కలేదు అనుకున్న, పోన్లే బిడ్డ కదా, ఎవరికి పెడుతుంది, పరాయవాడు కాదు కదా. మారుతుందండి, మనస్సు మారుతుంది, మారాలి. ఎందుకని ఈ బంధం కంటే ఆ బంధం ఎక్కువైంది. అలా ఎక్కువైతేనే బిడ్డ పెరుగుతాడు. మీ ఇద్దరమే మాకు ముఖ్యం అండి, మీరు ఏమైనా పర్వాలేదంటే పిల్లలు ఏమైపోతారు? మాకంటే మీకు ముఖ్యం, మీరు ముఖ్యం, మీ క్షేమమే మాకు కావాలి అంటేనే వాళ్ళు బాగుంటారు. అంటే ఆ మమకారం మారుతుంది. అది సహజమే, ఇబ్బంది లేదు. అంచేది ఇది పాల బంధం కంటే, తల్లిదండ్రుల బంధం కంటే, పెరుగు బంధం కంటే, భార్యాభర్తల బంధం కంటే తేనె బంధం, పిల్లల బంధం చాలా ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది. తేనె జిడ్డు కూడా కదా. ఆ తర్వాతది నెయ్యి. అంటే మనకు ఉండేటువంటి బంధువులు, మిత్రులు, సామాజిక కార్యక్రమాలు, ఇలాగే ఈ గుళ్ళు, గోపురాలు, దర్శనాలు, యాత్రలు, తీర్థాలు, ఇది కూడా ఓ బంధమే. నేను మొత్తం 18 శక్తి పీఠాల్లో 16 చూసేసానండి, ఇంకా 2 మిగిలిపోయినాయని. ఆ 2 2 2 అంటూ ఈ 16 చూసి ఈయన ఏం చేశాడో తెలియదు. 16 చూసినా తల్లితో దెబ్బలాట మానలేదు, తండ్రితో దెబ్బలాట మానలేదు, పెళ్ళాంతో దెబ్బలాట మానలేదు, మనసులో రోగాలు పోలేదు, శరీరంలో ఇంకా 2 చూస్తాడు. ఇప్పుడు ఏంటి ఏ చూసి ఏం చేస్తాడు? ఇదొకటి మనలో చాలామందికి ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. ఏమిటి 2 ఉండేది 4 ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తావు? చూసి ఏం చేసావు? ఎన్ని యాత్రలు చేసినా మన మనస్సులో మార్పు రానప్పుడు యాత్రలు అనవసరం అని అడిగితే, ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదా. ఒక యాత్ర చేస్తే మనస్సులో మార్పు రావాలండి, మనస్సులో మార్పు రావాలి. యాత్ర వెళ్లే ముందు ఎలా ఉన్నామో వచ్చాక అలాగే ఉంటే ఇంకెందుకు ఆ యాత్ర పనిలేక. కాశీ వెళ్ళొచ్చామంటే వైరాగ్యం కలగాలి. అక్కడ వదిలేయమన్నారు, పండు వదిలేయమన్నారు, కాయ వదిలేయమన్నారు, పువ్వు వదిలేయమన్నారు, నీ శరీరం కూడా వదిలేయమని అర్థం. అక్కడ ఫలం వదిలేయమంటే పండు కాదండి, ఏదో అలా చెప్పారు అర్థం. కాయ వదిలేయమంటే కాయ కాదండి, కాయం అంటే శరీరం. ఫలం వదిలేయమంటే పండు కాదు. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయి. ప్రతిఫలం అంతేకాని నేరేడు పండును మారేడు పండు కాదు. అక్కడ ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడం నేర్చుకో. కాశీ వెళ్ళి ఏం వదలరు. పైగా నేను కాశీ 10 సార్లు వెళ్ళా. నేను కాకినాడ వెళ్ళా, నువ్వు కాశీ వెళ్ళావు, తేడా ఏముంది ఇక్కడ? ఏం ఫలితం? నీకు నాకు తేడా ఏం లేదు ఇక్కడ. ఊరికి చెప్పుకోవడం మిగిలింది ఇక్కడ. పైగా నేను చాలామందిని తీసుకెడితే ఏమిటి? ఆర్టీసీ డ్రైవర్ రోజు తీసుకెడుతున్నాడు, వాడికి మోక్షం రావాలి ముందే. అంటే ఈ అజ్ఞానం విడిచిపెట్టాలని వెళ్ళామంటే మనకేమి ఏం కలిగింది ప్రయోజనం అని ఆలోచించాలి కదా. లేనప్పుడు ఎందుకు వెళ్ళడం? అది ఎప్పుడు అంటే ఇవన్నీ పోస్తూ పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ పోస్తూ కూడా మళ్ళీ నీళ్లు పోస్తున్నాం, గమనించండి. అందుకే పర్వతవర్ధని సహిత రామలింగ సాధుమూర్తి దేనికి ఎక్కువ సంతోషిస్తారంటే, గంగాభిషేకాల పొంగిపోవును స్వామి. ఒరే నీ పాలు, పెరుగు, తేనె, నెయ్యి నాకు వద్దురా, జిడ్డైపోయింది గుడంతా, ఎందుకు వచ్చిన కూడా ఇది. పైగా ఒక్కొక్కడు బిందెలు. ఈ మధ్య పళ్ళ రసాలు కూడా మొదలెట్టారు. ఓవర్ యాక్షన్ అంటే ఇది. మొన్న ఎక్కడో ఊళ్ళో చూశాను నేను, అరుణాచల శివ చికెన్ సెంటర్, నమశివాయ. చికెన్ సెంటరా? అరుణాచల శివుడా? ఇది మన ఆలోచన, మన దౌర్భాగ్యం అంటే ఇది. అరుణాచల శివుడా, చికెన్ సెంటరా?
నువ్వు అమ్ముతున్నది మాంసం. నువ్వు అరుణాచలం రమణ మహర్షి పేరు శివుడు పేరు పెడతావు. ఏంటంటే నాకు కలిసి వచ్చింది వ్యాపారం. నీ మాంసం కలిసి రావడానికి ఆయన తపస్సు చేసింది. మన బుద్ధులని ఇలాగ నేను ప్రత్యక్షంగా చూసి చెబుతున్నానండి. ఊరి పేరు చెప్పట్లా. ఆ ఊరిని ఇబ్బంది పెట్టడం, ఆ ప్రజలను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ విషయం చెప్పుకోవాలి కదా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. నేను చూసి ఆశ్చర్యపోయా. అరుణాచల శివ చికెన్ సెంటరా? అమ్మేది చికెన్. అరుణాచలం పేరు ఎడతావా? అది కరుణాచలం. సకల జీవుల్ని కాపాడమని చెప్పింది. బుద్ధి మడ్డిగట్టుకుపోవడం అంటే ఇదేనండి లెక్క. ప్రతి ఆచారాన్ని మనం పరిశీలించుకోవాలి. అందుకే పంచామృతాల్లో స్వామి ఎందుకు పరవశిస్తాడు అంటే గంగాభిషేకాల పొంగిపోవును స్వామి. అందుకే గంగా పర్వతవర్ధని సమేతంగా ఇక్కడ కొలువు తీరాడైన ఒక మహానుభావుడు యొక్క తపస్సు కారణంగా. ఒక తపస్సు లేకపోతే, ఒక ఋషి లేకపోతే, ఒక భక్తుడు లేకపోతే ఎక్కడ ఏ దేవాలయము ఆవిర్భవించే సమస్య లేదు. ఆ ప్రారంభించినటువంటి మహానుభావులు ఇప్పుడు 1924లో 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన వారు ఉన్నారు. వారికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను శత జయంతి సందర్భంగా. వారు ప్రారంభించబట్టి కదా ఈవేళ మనం ఇన్ని ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాం. వారు ఉద్దేశం నెరవేరాలంటే ఈ గుడికి కొన్ని మైళ్ళ దూరంలో ఎక్కడ నేరం జరగద్దండి. గుడి అంటే ప్రయోజనం. అది పోలీస్ స్టేషన్ ఉండద్దు అసలు. ఇక్కడ అవసరం లేదు. గుడి ఉందంటే ఒక కనీసం 10 మైళ్ళు చుట్టుకొలతలో ఏ నేరం జరగకూడదు. కానీ గుడే మన గొడవ. గుడి పక్కన వైన్ షాప్ పెడతాడు. మరి నేరాలు జరగవు. పైగా దేవుడి పేరే పెడతాడు ఆ వైన్ షాప్. ఇక్కడే మనం ఆలోచించాలి. మనం ఏం అమ్ముతున్నామో, ఏం చేస్తున్నామో, మనకి భక్తి ఉందా, దేవుణ్ణి అవమానించట్లేదా, ఈ ఆలోచన చేయాలి. అందుకే అరయనగును పంచామృతంబుల పరవశించడు స్వామి అసలు మర్మం వేమో అరయనగును. దాని అసలు రహస్యం తెలుసుకోవాలి. ఏమిటంటే ఇందాక నేను చెప్పింది, బాల్య యౌవనముల ప్రౌఢ వయస్సునందు ముసలితనము మనల ముసురు వేళ వదలకుండ బ్రోచు పర్వతవర్ధని సహిత రామలింగ సాధుమూర్తి. వదలకుండ బ్రోచు పర్వతవర్ధని సహిత రామలింగ సాధుమూర్తి. బాల్యంలో, యౌవనంలో, ప్రౌఢ వయస్సులో, వార్ధక్యంలో నువ్వు ఏ దశలో ఉన్నా భగవత్ కరుణ నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఆ అన్ని దశల్లోనూ లోపల ఉండేటువంటి ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఒక్కటే. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి. దాన్నే దక్షిణామూర్తి స్తోత్రం 8వ శ్లోకంలో చెబుతా. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమఖమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యంలో మన పేరు ఏదో వెంకటేష్ అనుకోండి. బాల్యంలో 5 ఏళ్లప్పుడు వెంకటేష్ అంటే ఎవరు పలికారో 90 ఏళ్లప్పుడు వెంకటేష్ అన్న వాడే పలుకుతున్నాడు. ఆశ్చర్యం కదా. బాల్యంలో వెంకటేష్ శరీరానికి 90 ఏళ్ళలో వెంకటేష్ శరీరానికి ఎంత తేడా ఉందండి. మరి శరీరం నేను అనుకుంటే అలాగా వెంకటేష్ శరీరం ఎంతో మారింది. అయినా వెంకటేష్ అనగానే ఆయనే పలుకుతున్నాడంటే వెంకటేష్ అని పిలువబడుతున్న వ్యక్తి శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మ. అదే ఆయన ప్రాణం పోయిందనుకోండి, ఇక వెంకటేష్ కాదు వెంకటేష్ అన్నా ఎవడో పలకడు. మరి నిన్నటి వరకు పలికినవాడు ఈవేళ పలకట్లేదు అంటే, ఈ శరీరం అక్కడే ఉండగా కూడా ఆయన పలకట్లేదు అంటే ఆ శరీరం ఆయన కాదని అర్థం కావట్లా. అందుకే ఎవరైనా పోయినప్పుడు అశుభాలు శంకలు అని పెట్టుకోవద్దమ్మా. వెంటనే వెళ్ళాలి. మన బంధువులైతే వెంటనే వెళ్ళాలి. మిగిలిన వాళ్ళని ఓదార్చాలి. శవాన్ని పరిశీలనగా చూడాలి. చూడండి, ఏమీ కాదు, కొంపలు అంటుకుపో. మన్నాడు పెళ్లి పెట్టుకుని కూడా శవాన్ని చూడొచ్చు. ఏమీ కాదు, నేను గ్యారంటీ ఇస్తాను. చూడండి, ఇవాళ ఈ దరిద్ర పరిమాణాలన్నీ వచ్చే బాగా. మన బంధువుల ఇంట్లోనే ఎవరన్నా పోయి కాస్త పట్టుకుని శవాన్ని మోయడానికి రావాయా అంటే, మా కోడలు మొన్నే కోడలు నీళ్ళు వేసుకుంటే నీకేం రోగం? కోడలు నీళ్ళు వేసుకోవడానికి శవం మోయడానికి సంబంధం ఏంటండి? శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానమ్మా, ఆ శవాన్ని మోస్తే ఈ కోడలకి చాలా అద్భుతమైన సంతానం కలుగుతుందమ్మా, అనుమానం లేదా. రక్షిస్తుంది, ఆ పుణ్యం రక్షిస్తుంది. ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టండి. ఈవేళ పెళ్లి చేస్తాం, రేపు శవదహనం చేస్తాం, మళ్ళీ ఎల్లుండి ఉపనయనం చేస్తాం, అభ్యంతరమే లేదు. శుభాశుభాలు కేవలం కుడి ఎడమ అంతే, అంతకంటే ఏమీ లేదు ఇక్కడ.
ఆ క్రియ చేసేటప్పుడు యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళని గమనించండి. ఇటు పక్క పెట్టుకుని శుభకార్యం చేస్తారు, ఇటు పక్క పెట్టుకుని పితృకార్యం చేస్తారు. తేడా ఏమి లేదు ఇక్కడ. తేడా ఏమీ లేదు ఇక్కడ. సవ్యం అంటారు, సవ్యంగా ఉంటాను. లేకపోతే బాబు ఉపవేదం చేసుకోండి అంతే. కుడి ఎడమ తేడా తప్పితే దాన్ని అంత శంక పెట్టుకుని బాధపడాల్సింది. జీవితంలో సుఖమెంతో దుఃఖమో అంతే. కానీ మన మనస్సుకి ఎంతసేపు సుఖమే కావాలి కాబట్టి మన ఇంట్లో పోవడం కాదు, ఎవరింట్లో పోయినా సరే వాళ్ళకి ఏదో శాపం పెట్టేస్తాం మనం. ఆ ఇంట్లో అందరూ అంతే, ఏమిటో 4 నెలలుగా వరుసగా జరుగుతున్న ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఏమైపోతారమ్మా వాళ్ళు? మన బంధువులు కదా. అంత వరుసగా జరుగుతున్నాయంటే అక్కడే మనం మకాం పెట్టి ఓదార్చాలి. మీరు బాధపడకండి, ఏదో అనుకోకుండా జరిగింది, ఇలాంటివి ఎన్నో ఇళ్లల్లో జరిగాయి అని వాళ్ళని ఓదారిస్తే అది పుణ్యమా, ఎగ్గొట్టేస్తే పుణ్యమా? మీరు ఆలోచించండి దయచేసి. మీ మనస్సుతో మీరు ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి. మానవత్వం లేని మాధవత్వం దేనికండి పని లేక. అందుకని బాల్యంలో యవ్వనంలో ఎప్పుడు పిలిచినా ఒకే వ్యక్తి పలుకుతున్నాడు అంటే లోపల ఉన్న జీవుడు, అంతేకాని ఈ దేహం కాదు కదా. అదే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పాడు. అలాగే భగవంతుడు కూడా మన బాల్య దశలో అంటే పాలు పోసిన దశలో పాలబంధం తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు బాల్యమే కదా. తర్వాత యవ్వనంలో పెరుగు బంధం అంటే పెళ్లి చేసుకున్నప్పుడు యవ్వనంలోనే ఉన్నాం కదా. తర్వాత ప్రౌఢ వయస్సులోకి వచ్చాకే కదా పిల్లలు పుట్టింది. 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక పుట్టారు వీళ్ళందరూ. అందుకని అప్పుడు పిల్లల మీద ప్రేమ తేనె పోశారు. తర్వాత వార్ధక్యం వచ్చేసి ఇంకా సామాజిక బంధాలు కూడా పెరిగాయి. నేను అందులో సభ్యుడిని, నేను ఇందులో సభ్యురాలని, నేను అది చేశా, నేను ఇది చేశా. ఈ సామాజిక బంధాలు అంటారు వీటి. ఇవి కూడా పెరిగాయి. అదే నెయ్యి, అది పెద్ద జిడ్డు. వదిలించుకోకపోతే వదలతాయి. ఒక్కసారి ఏదైనా స్వచ్ఛంద సంస్థలోనో సేవా సంస్థలోనో దేవాలయం కమిటీలోనో ఓసారి చేరామంటే పొరపాటు నా కమిటీలోంచి తప్పుకోవలసి వస్తే ఇంక ఎంత మదన పడిపోతాడో. ఇంతకాలం కమిటీలో ఉన్న దేవుడి కోసం కాదు, ఈయన గొప్పతనం కోసం. ఇప్పుడు నన్ను అందరూ అలా పెరవరు కదా, నా ఇంటికి ఎవరు రారు కదా. ఏమైందయ్యా? దేవాలయం కమిటీ సభ్యులంటే అదృష్టం ఏమిటి అంటే అందరికంటే ముందు వారు దర్శనం చేసుకుంటారు. అందరికంటే ముందే వారికి ఆత్మజ్ఞానం కలగాలి. ప్రతి కమిటీ సభ్యుడు ఆలోచించుకోవాలి, నాకు ప్రాధాన్యం ఉందా లేదా అని కాదు. లేకపోతే నేను అంతసేపు మెంబరేనా, నేను చైర్మన్ అవ్వద్దా? అయింది సరిపోలేదు ఏంటి? ఇక్కడ నువ్వు చైర్మన్ అవ్వాలి. ఇక్కడ చైర్మన్ అవ్వవు, వీల్ చైర్మన్ అవుతావు అంతే. లెక్క వీల్ చైర్లో కూర్చుంటా పోయి ఎవరో ఒకరు ఉన్నారుగా, వారు చేస్తారు. దానికి పోటీ ఎందుకంటే ఈ దేవాలయం కమిటీకి ఎన్నికలు జరుగుతున్నాయంటే దేవాలయం మూసేయడం మంచిది. ఎన్నికలు జరగకూడదు, స్వచ్ఛందంగా ఉండాలి. ఎన్నికలు ఎందుకు? పోటీ ఎందుకు వస్తుంది? పోటీ పోనప్పుడు దేవుడు ఎందుకు? ఇంకోటితో పోటీ పడ్డా నువ్వు మానవు, కక్షలు మానవు, కార్పాళ్యాలు మానవు, దేవి మానవు, దేవుడు కావాలి. ఎక్కడి నుంచి వస్తాడు? ఎవరో ఒకళ్ళు ఉన్నారు, చేస్తున్నారు, చాలు జీవితాంతం వాళ్ళని చేయనియండి. ఆయన ఏదైనా కారణాల వల్ల తప్పుకుంటే ఇప్పుడు చూద్దాం. అబ్బే ఆదాయం పెరిగేసరికి మొత్తం చేరిపోతారు ఇక్కడ. అదే ఆదాయం తగ్గిపోతే అందరూ వెళ్ళిపోతారు. నాకు ఖాళీ ఉండలేదండి అంటారు. డబ్బులు లేకపోతే డబ్బులుంటే ఖాళీ ఉంటుంది. ఇదంతా మన మనస్సును మనం పరిశీలించుకుంటే తెలుస్తుంది తప్ప ఎవరు చెప్తే తెలిసేది కాదమ్మా ఇది. అందుకే అసలు దర్శనం ఏమిటో ఆలోచించుకోవాలి. అసలు మర్మం ఏమో ఆరయ్యవలసి. బాల్యంలో, యవ్వనంలో, ప్రౌఢ వయస్సులో, వార్ధక్యం అంటే ఏమిటి? దాన్ని కొంచెం కవితాత్మకంగా చెప్ప. ముసలితనము నిన్ను ముసురు వేళ అన్న. ముసలితనం ముసురులో వస్తుంది. ఇప్పుడు ఇంత వాన వస్తుందని మనం ఊహించామా? చక్కగా నాకు ఇచ్చిన వసతులు కూర్చొని శుభ్రంగా శ్రావణ మాసం పట్టుచీరలు అన్నీ కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని కూర్చొని ఇక పిలుస్తారు వెళ్ళొచ్చు, ఫోటోలకు పోజులు ఇవ్వచ్చు. ఏమైంది? మొత్తం ముంచేసింది, దిగడానికి కూడా లేకుండా చేసింది. ఇదే తట్టుకోవడం అంటే. ఇది జరిగిన ముఖ్యమైనది ఏమిటి? మనం ఎందుకు వచ్చాం? ప్రవచనం కోసం వచ్చాం, మిగిలిన వాటి కోసం కాదు. మిగిలిన రద్దు చేసి మొత్తం ప్రవచనం ఒకటి పెట్టు. ఎందుకు వచ్చింది? అందుకే కదా. ఇప్పుడు కూడా అన్నీ సాగాలి అనుకున్నాం అనుకోండి, ఇంకో అరగంట ఎలాగే సాగదీస్తే అప్పుడు మళ్ళీ వాన వస్తే మొత్తం వెళ్ళిపోవాలి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు పరిస్థితులు బట్టి ధర్మం మారుతుంది, పరిస్థితులను బట్టి ప్రాధాన్యాలు మారుతాయి. ఎవరు వ్యక్తికి ప్రాధాన్యం ఉండదండి, పరిస్థితిని బట్టి ప్రాధాన్యం. ఆ పరిస్థితుల్లో ఎవరికి ప్రాధాన్యం వారి. ఒక స్త్రీకి సీమంతం చేస్తున్నారు, మొత్తం అత్తగారు లేదు, మామగారు లేదు, ఆవిడకే ప్రాధాన్యం. ఎందుకంటే ఆవిడ కడుపుతూ ఉంది, ఓపలేదు. ఆవిడ కూర్చో, ఆవిడ మహారాణి, ఆవిడ గజులు దొడుకుతారు, ఎన్ని కావాలంటే ఆయన దొడుకుతారు. ఆవిడే కింగ్ క్వీన్ అన్నీ ఆవిడే. మిగిలిన వాళ్ళంతా పక్కనే ఉంటారు, పెద్దలేదు చిన్నలేదు. అత్తగారు తల్లిదండ్రులు అందరూ నిలబడే ఉంటారు, ఆవిడే కూర్చొని ఉంటుంది. ఆవిడ ప్రాధాన్యం. ఒక ఉపనయనం చేస్తున్నాం కొరకు, ఆ ఉపనయనం పెళ్లి కొడుకే ప్రాధాన్యం, మిగిలిన అందరూ తర్వాత. పెళ్లి చేశాం, పెళ్లి కొడుకు ప్రాధాన్యం, పెళ్లి కూతురికి ప్రాధాన్యం. ఇక మూడో వ్యక్తి ఎవరంటే పురోహితుడు, అంతే, ఇంకెవరు ఉండరు అక్కడ. తోడు పెళ్లి కొడుకుని ఒక ఆయన కూర్చోబెడతారు. ఆయన ఎంతవరకు ప్రాధాన్యం? పెళ్లి కొడుకుని చేసే వరకే తోడు పెళ్లి కొడుకు ఉంటాడు. తర్వాత శోభనం దగ్గర కూడా తోడు పెళ్లి కొడుకు ఉంటే తోలు తీసేస్తారు.
నువ్వు ఎక్కడ ఆగిపోవాలో అక్కడ నన్ను తోడు పెళ్లి కొడుకు అన్నారు, లోపల రానివ్వట్లేదు, లోపలికి వెళ్ళి ఆడతాం. తోడు పెళ్లి కొడుకు ఎంతవరకు అంటే అంతవరకే. జీవితంలో మనం ఈ విషయం ఆలోచిస్తే ఎక్కడా తగాదా ఉండదండి. ఈ సంఘటనలో నా ప్రాధాన్యం ఇంతే, నేను ఎందుకు పోరాడాలి అసలు దాని గురించి? వాళ్ళు నేను ముసలిదాన్ని అయిపోయాను అంటే ఓ పక్కన కూర్చుంటాం, రామా రామా అనుకుంటాం. వారు ఎవరో పిలవడం, బొట్టెట్టారు లేదు ప్రారంభం, ఎందుకు నాకు ఇది గోలంతా? రేపు పొద్దున్న యమధర్మరాజు పిలుస్తాడు, ఎవడు వాడు బొట్టెట్టాడు, లాక్కెళ్ళిపోతాడు, కట్టకట్టి లాక్కెళ్ళిపోతాడు, వాడు బొట్టెట్టాడు. దానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇంకా నన్ను పిలవలేదు, ఎందుకు ఈ అభిషేకాలన్నీ ఆలోచించరు కాక మీరాలు. ఈ అసలు తత్వం గనక మనకు అర్థమైతే బాల్య యవ్వనముల ప్రౌఢ వయస్సునందు ముసలితనము నిన్ను ముసురు వేళ వదలకుండ బ్రోచు పర్వతవర్ధని సహిత రామలింగ సాధుమూర్తి. ఈ వయస్సులోనైనా సరే భగవంతుడు పరమశివుడు పార్వతీ సమేతుడై మనని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా కాపాడుతాడు అయ్యా? శంకరాచార్య స్వామి నక్షత్రమాలికా స్తోత్రంలో అద్భుతమైనటువంటి శ్లోకాలు చెబుతారు. శివుని యొక్క కరుణ ఎలా ఉంటుంది అనేది వాటి ఆధారంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. త్ర్యక్ష దీన సత్కృపా కటాక్షతే నమః శివాయ. త్ర్యక్ష దీన సత్కృపా కటాక్షతే నమః శివాయ. త్ర్యక్ష దీన సత్కృపా కటాక్షతే నమః శివాయ. దక్ష సప్తతంతునాశ దక్షతే నమః శివాయ. వృక్షరాజ భానుభావకాక్షతే నమః శివాయ. రక్ష మాం ప్రపన్నమాత్ర రక్షతే నమః శివాయ. నమః శివాయ నమః శివాయ నమః శివాయేతి నమః శివాయ. ఒక్క శివుడికి మాత్రమే ఉన్న ప్రత్యేకత త్రియక్ష, 3 + అక్ష, యణాదేశ సంధి అంటారు. త్రియక్ష, శివుడికి 3 కళ్ళు ఉంటాయి, విష్ణువుకు ఉండవు, బ్రహ్మదేవుడికి ఉండవు. ముఖాలు ఉంటే ముఖానికి 2 చొప్పున 4 కళ్ళు 8 కళ్ళు ఉంటే అది కాదు లెక్క. ఒక ముఖంలోనే 3 కళ్ళు ఉంటాయి శివుడికి. ఎందుకుంటాయి? ఎందుకుంటాయి చూడాలి. ఎందుకైనా 3వ కన్నుకి బంగారం కన్ను నేనే చేయించా. ముందు బంగారం ఎలా వచ్చిందో చెప్పవయ్యా, అది చెప్పు. అది చెప్పడం, అది దచ్చేస్తాడు. నేను బంగారం కన్ను ఎవడు చేయించమన్నా? నేను బంగారం కన్ను, దాని రహస్యం నీకు తెలియదు. బంగారం కన్ను నీకు డబ్బు బాగా ఉంది, బంగారం చేయిస్తాడు. అక్కడి నుంచి దేవాలయంలో నీకు ప్రాధాన్యం చేయించడం, ఎందుకంటే ప్రాధాన్యం కోసం. అందుకోసం కాదు. శివుడు 3వ కన్ను జ్ఞాననేత్రం. అందుకే ఈ 2 కళ్ళు అడ్డంగా ఉంటే మనకి శివుడికి కూడా ఆ 3వ కన్ను నిలువుగా ఉంటుంది. అడ్డం అనే మాట వ్యతిరేకార్థంలో వాడుతున్నాం మనం. తెలుగు భాష గమనించండి, దైవతత్వం అర్థం అవుతుంది. అడ్డం వ్యతిరేకార్థంలో వాడుతున్నాం. అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా నిలబడ్డాడు, అన్నిటికీ అడ్డం వస్తాడు, అడ్డంగా మాట్లాడతాడు. అదే నిలువు ఎలా వాడుతున్నామండి? నిలబడ్డాడో నిలబెట్టాడో నిలువెత్తు మనిషి. నిలువు పాజిటివ్ సెన్స్లో వాడుతున్నాం, అనుకూలార్థంలో. అంచేత నిలబెట్టిన కన్ను ఉందే అది అనుకూలమైన నేత్రం. అది మనం అందరం తెరిపించుకునే ప్రయత్నం చేయాలి. జ్ఞాననేత్రం అంటారు దాన్ని. శివుడుకున్న 3వ కన్ను అది నిలబడి ఉంటుంది. దాని ఆకారం ఎలా ఉంటుందో సరిగ్గా ఇంచుమించు రుద్రాక్షకాయ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే ఈ కాయకి రుద్రాక్ష అని పేరు పెట్టారు, రుద్రుడు కన్ను అని పెట్టి. ఆ ఆకారంలో ఉంది కాబట్టి అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం రోజు సమానత్వాన్ని సాధన చేయాలి. పేద గొప్ప భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, స్త్రీ పురుష భేదాలు, జాతి కుల మత ప్రాంత లింగ భేదాలు ఒక్కొక్కటి మరిచిపోయే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీరు పిల్లలతో వచ్చిన వాళ్ళు గమనించండి. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? మన ప్రవచనం వాళ్ళకి అనవసరం, యజ్ఞాలు వాళ్ళకి అనవసరం, దేవాలయ దర్శనాలు వాళ్ళకి అనవసరం, ఇంత వాన కురిసినా వాళ్ళకి అనవసరం. ఏ భేదము లేకుండా ఆ పక్కకో ఈ పక్కకో చెక్కేసి ఆడుకుంటారండి. అదే సమానత్వం అంటే. పిల్లలు దేవుడు చల్లని వారే అన్నారు. అందుకని మనం చివరికి వృద్ధాప్యం వచ్చాక ఆ దశలోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ రౌండ్ అన్నమాట. ఇలా అందులోకి వెళ్ళిపోవాలి. అమాయకంగా అందరితో కలిసి ఆడుకునే దశలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ కులం అడ్డం, మతం అడ్డం, ప్రాంతం అడ్డం, స్త్రీ పురుష ఏమి రావద్దు. 8 ఏళ్ల లోపు పిల్లాడు ఎంతో, 80 ఏళ్ల తర్వాత వృద్ధుడు అంతే. ఇద్దరు ఒకటే మనస్తత్వంతో. బాల్యంలో ఎంత అమాయకంగా అందరినీ కలుపుకొని పోయావో, ఆటకి రాలేదనుకోండి, బాలుడికి అప్పుడు కోపం వస్తుంది. ఎరా నువ్వు పిలితో రావట్లేదు, ఎందుకంటే ఒక్కడు ఆడుకోలేడు కదా. మరి వాడు కులమేమిటో చూడ్డు, మతమేమిటో చూడ్డు, స్త్రీ పురుష భేదం కూడా చూడ్డు. నువ్వు రా ఎందుకంటే వీడు ఆడుకోవాలి, అందుకంటే.
అదే వాడు కాస్త పెరిగేసరికి 17 ఏళ్ళు వచ్చేసరికి మనం వాడు కులం పెట్టాం, మతం పెట్టాం, స్త్రీ పెట్టాం, పురుషుడు పెట్టాం, మొత్తం తదినం పెట్టాం, భేదాలన్నీ పెట్టాం వాడు బుర్రలో. ఇంక వాడు ఆడుకోవడం మానేశాడు. అందుకే తత్వం ఏం చెబుతోందంటే 80 ఏళ్ళు దాటేంటే మళ్ళీ చిన్నపిల్లాడుగా మారు. బాలవద్ధీమాన్ బాలవద్వర్తితవ్యం చ యవమేవ వ్యవస్థితక అంటాడు అష్టావక్ర గీతలో. అష్టావక్రుడు చెబుతాడు జనక మహర్షి. నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ యవమేవ వ్యవస్థితక. మనిషి పెద్ద వయస్సు వచ్చేసరికి ఎలా మారాలి మనస్సు అంటే, చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగ నిర్ద్వంద్వంగా మారు. ఆ చిన్నప్పుడు తెలియక ఉన్నాడు, ఇప్పుడు తెలిసి ఉంటాడు. అదే తేడా. చిన్నప్పుడు భేదాలు ఎందుకున్నారంటే తెలియక. వాడికి పెద్ద జ్ఞానవంతులు కాదు వాళ్ళు, తెలియదు భేదం అంటే ఏమిటో తెలియదు. మనకి అద్వైతంలో ఒక మాట చెబుతాం, రజ్జు సర్పభ్రాంతి అంటారు. అంటే తాడుని చూసి పాము అనుకుంటాం. చిన్నపిల్లలతో ప్రమాదం ఉంటుంది, వాడు పాముని చూసి తాడు అనుకుంటాడు వాడు. మనం తాడుని చూసి పాము అనుకుంటాం ఒక్కోసారి చీకట్లో. చిన్నపిల్లలతో ఇబ్బంది ఏమిటంటే వాడు నిజంగా పాముని చూసి తాడు అనుకుని పట్టేసుకుంటాడు. అంటే వాడికి తెలియదు. అది అజ్ఞానంలో సమానత్వం అజ్ఞానంలో రాకూడదు, జ్ఞానంలో రావాలి. ఆ జ్ఞానం పొందడానికి 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ళు పడుతుంది. ఒక్కొక్కడికి అదృష్టం ఉంటే వాడు కృషి బాగుంటే 30 ఏళ్ళకే రావచ్చు, అది వేరే విషయం. అది రావాలి. అందుకని త్రియక్ష, ఆ 3వ కన్ను శివుడికి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. మనకు కూడా తెరుచుకోవాలంటే ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని లోపల దృష్టి ఈ భ్రూమధ్యంలో పెట్టాలి. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అంటారు దాన్ని లలితా సహస్రంలో. అక్కడ రుద్రగ్రంథి ఉంటుంది, రుద్రుడు వేసిన ఒక ముడి లాంటిది ఉంటుంది గ్రంథి. గ్రంథి అంటే ముడి. గ్రంథానికి వేస్తారు కాబట్టి గ్రంథి అంటారు. గ్రంథాలు ముడులు వేసేవారు కదా పూర్వం, అందుకని ముడి అంటారు. ఆ ముడి తొలగించడం అంటే ఇక్కడ జ్ఞానం, అజ్ఞానం బదులు జ్ఞానం. అంటే ఆ రుద్రగ్రంథి కనుక తెరుచుకుంటే ఎవరికైనా సరే జగత్తులో ఉండే భేదభావాలన్నీ నశిస్తాయి. వర్ణ భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, ప్రాంత భేదాలు, స్త్రీ పురుష భేదాలు అన్నీ నశిస్తాయి. అది త్రేక్ష అని ఒక 2 అక్షరాల మాటలో ఇంత విశేషం ఉందమ్మా. ఎన్ని తెలుసుకోవాలన్న ఊరికే తక్ష అని భజన చేస్తే అలాగా. దీన సత్కృపాకటాక్షతే నమశివాయ. ఈ స్తోత్రాన్ని 27 శ్లోకాలు రచించడం వల్ల దీని నక్షత్రమాలికా స్తోత్రం అంటారు. ప్రతిపాదనలోనూ నమశివాయ అని ఉండడం వల్ల ప్రతిపాద పంచాక్షరి స్తోత్రం అని కూడా అంటారు. దీన్ని ప్రతిపాద పంచాక్షరి స్తోత్రం. దీన సత్కృపాకటాక్ష. మనం ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత అజ్ఞానంలో ఉన్నా, భగవంతుడి గుళ్ళోకి వెళ్ళినప్పుడు దండం పెట్టుకుని స్వామి నా అజ్ఞానాన్ని తొలగించు అని దండం పెట్టుకోవాలమ్మా. పిల్లల్ని ఇయ్యి, డబ్బులు ఇయ్యి, సంపదలు ఇయ్యి, రోగాలు పోగొట్టు, ఈ దరిద్రపు దండాలు పెట్టుకోవడం. ఇవి ఎన్ని ఇచ్చినా మళ్ళీ వెనకాల దరిద్రం ఖాయ. లేనిది ఎప్పుడు ఆయన దగ్గర ప్రస్తావించకూడదు. అసలు ఇది లేదు అని మనకి ఎందుకు అనిపిస్తుందంటే అజ్ఞానం కారణంగా. అజ్ఞానాన్ని తొలగించు, అంతే, ఇంకేమవుతుంది. అప్పుడు ఆయన 3వ కన్ను తెరుస్తాడు. ఆయన రాక్షసుల మీద 3వ కన్ను తెరిస్తే భస్మం అవుతారు. మన పట్ల 3వ కన్ను తెరిస్తే కరుణారసం ప్రసరిస్తుందమ్మా, కరుణారసం ప్రవహిస్తుంది. మన 3వ కన్ను కూడా తెరుచుకుంటుంది, జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. అప్పుడు మనం ఇంకా ఏ గ్రంథమో చదవక్కల్లా, ఎవరి దగ్గరికి వెళ్ళకల్లా, మనమే స్వయంగా శివుడు. చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. ఆ జ్ఞాననేత్రం లేకుండా అజ్ఞానంతో యజ్ఞం చేయడం వల్లే దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేశాడు శివుడు. సొంత మామగారే అయ్యుండి కూడా క్షమించలేదు. అదే చెబుతున్నాడు 2వ పాదంలో శంకరాచార్య. దక్ష సప్తతంతు దాశ దక్షతే నమః శివాయ. దక్షుడు చేసిన సప్తతంతువు, యజ్ఞానికి మరొక పేరు సప్తతంతు. ఎందుకంటారు సప్తతంతువు అని? యజ్ఞంలో అగ్ని ప్రధానంగా ఉంటుంది. అగ్నిని రగులు కొలిపినప్పుడు 7 నాలుకలతో ఇలా చెలరేగిపోతూ ఉంటుంది. 7 నాలుకలతో వెలుగుతూ ఉంటుంది అగ్ని. అందుకని ఆ 7 నాలుకల్నే సప్తతంతువులు, 7 దారాలు, 7 మార్గాలు అంటారు. సప్తతంతువు అంటే యజ్ఞం. 7 నాలుకలతో పైకి ఇలా ప్రసరించేటువంటి అగ్ని ప్రధానం కాబట్టి సప్తతంతువు అంటారు. దక్ష సప్తతంతు నాశ దక్షతే నమః శివాయ. అటువంటి దక్షుడు సొంత మామగారైనా తన భార్య సతీదేవికి తండ్రి అయినా ఆయన యజ్ఞాన్ని విధ్వంసం చేశాడు. ఎందుకంటే మానవత్వం లేని వాళ్ళు యజ్ఞాలు చేయకూడదు. దక్షుడికి మానవత్వం లేదు. ఈయన పెద్ద కూతుర్ని పిలవలేదు. 54 మంది ఆడపిల్లలు ఆయనకు పుట్టారు. 54 మందిలో 10 మందిని కశ్యప మహర్షికి ఇచ్చాడు, 27 మందిని చంద్రుడికి ఇచ్చారు, ఇంకేదో చేశారు మొత్తం మీద. కొంతమందిని ఎన్ఆర్ఐలకు కూడా ఇచ్చి ఉంటాడు నాకు అనుమానం. కానీ అందులో పెద్దావిడ సతీదేవి శివుడు భార్య. ఈయన చేసిన పెళ్ళేది, అదేం ప్రేమ వివాహం కాదండి.
పార్వతీ పరమేశ్వరుడిది ప్రేమ వివాహం, అది కూడా వన్ సైడ్ లవ్. పార్వతి ప్రేమించింది, శివుడు ప్రేమించలేదు. నీ ఇష్టం ఆలోచించుకో, నేను బెచ్చమెత్తుకుంటాను, నన్ను ప్రేమిస్తున్నామని చెప్పాడు. నేను ఎన్ఆర్ఐ కాదు, నేను అమెరికాలో లేను, ఆస్ట్రేలియాలో లేను, నా దగ్గర డబ్బు లేను, ఈఎంఐలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాడే. అయినా సరే చేసుకుంటాడు, శివతత్వం తెలుసును కాబట్టి. అంటే పార్వతీ పరమేశ్వరుడిది ప్రేమ వివాహం కానీ సతీ పరమేశ్వరుడిది ప్రేమ వివాహం కాదు. అది తండ్రి చేశాడు, పురాణాల్లో ఉంది, ఆయన చేశాడు. ఆయన ఇష్టం లేని పెళ్లి ఆయన చేశాడు. మరి నువ్వే చేసి నీ పెద్ద కూతురు పండక్కో పేరంటానికో ఇంటికి వస్తే చీర పెట్టి గౌరవించి పంపాల్సింది పోయి తిడతావా? ఎందుకు తిట్టాడు? పెళ్లి చేసిన తర్వాత ఏవో విభేదాలు వస్తాయి కదండి, చాలా ఉంటాయి కదా రావడానికి. అవి ఏవో వచ్చాయి. అక్కడి నుంచి ఈయన ఏదో అక్కడికి ఎప్పుడో వెళ్ళినప్పుడు ఒకసారి శివుడు తపస్సులో ఉన్నట్టు లేవలేదు. తపస్సులో ఉన్నవాళ్ళు ఎత్తడా? ఆయన తపస్సులో ఉన్న అల్లుడు దొరకడం నీ అదృష్టం అసలు. నేను మావగారిని, నేను దక్ష ప్రజాపతిని, నేను బ్రహ్మదేవుడి నుంచి పుట్టా, నేను వస్తే ఈయన లేవడా అని మనస్సులో పెట్టుకుని అమ్మాయికి చెప్పకుండా ఇంటికి వెళ్ళి యజ్ఞం చేసి సతీదేవిని పిలవాలా. శివుణ్ణి పిలవకపోతే పోయి అమ్మాయి అయినా చెప్పాలి కదా. అమ్మాయి అనుకోదా, అందులో పెద్ద ఆడపడచ్చు, ఇంటికి నుంచి ఎంత ఆశిస్తుంది ఆవిడ. కానీ ఆవిడకి పాపం తెలిసింది, దేవతలందరూ విమానాల్లో వెళ్ళిపోతున్నారు, ఏం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే విజయవాడ హైవే లాగా ఏంటిదంట. దసరా పండగ హైదరాబాద్ విజయవాడ హైవేలా అయిపోయింది ఆకాశం అంతా. ఇంతమంది ఎక్కడికి వెళ్తున్నారు? నారదుడు ఉండగా పొల్లెట్టే రకం ఆయన వచ్చాడు. నీకేం తెలుసమ్మా, మీ నాన్నగారు యజ్ఞం చేస్తారు. అది మా నాన్న యజ్ఞం చేయడం, నన్ను పిలవకపోవడం ఇదేమిటి అని వెంటనే పాపం ఆవిడకి ఒక పక్క బాధ, ఓ పక్క కోపం, అందులోనూ మళ్ళీ ఏదో తేల్చుకుందాం అని శివుడి దగ్గరికి వచ్చి నేను అక్కడికి వెడతానని పాపం మర్యాదగా చెప్పాడు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు సతీదేవి. నీ తండ్రి అయినా సరే నిన్ను పిలవలేదు అంటే ఆలోచించి ఒక్కసారి, ఏదో ఉంది కదా అక్కడ. ఎవరైనా పెద్ద కూతుర్ని మర్చిపోతారా? ఇంట్లో కొడుకు పెళ్లి జరుగుతుంటే ఆడపిల్లల్ని పిలవరండి. పైగా ఆడపడుచు లాంఛనాలని మనకు లెక్క ఉంది అక్కడ. దాన్ని ముందే మాట్లాడుకుంటారు కూడాను. ఆడపడుచు లాంఛనాలు ఇన్ని ఇవ్వాలని. ఆడపడుచుకి అలకపాను పుట్టింది, ఆవిడ అలుగుతుంది, ఆవిడ వెండి గిన్నెలో పాయసం పెడతారు, ఆ గిన్నె ఆవిడకి ఇచ్చేస్తారు. చాలా ఉన్నాయి ఇక్కడ లెక్కలు. మరి అటువంటి ఆడపడుచుని పిలవకు, అందులో పెద్ద ఆడపడుచు, ఆవిడకి బాధ కలిగిన అలాగే. అందుకే నేను అంటున్నాను, పిలవలేదు అంటే ఏదో ఉండుంటుంది. నువ్వు వెడితే నీకు అవమానం జరుగుతుంది సతీ. నీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే కదా. ఎందుకు వద్దు అంటే ఇప్పుడు వినలేదని చెప్పిన మాట వింటే భార్య ఎలా అవుతుంది? నమశివాయ. వద్దన్నా వెళ్ళింది ఆవిడ. సరిగ్గా అక్కడ ఏం జరగాలో అది జరిగింది. గుమ్మంలో నిలబడింది. వెంటనే ఈయన తిట్లు మొదలుపెట్టాడా. ఏనుగుతోలు కట్టుకుంటాడు, బూడిద పూసుకుంటాడు, ఎముకల దండలు మెళ్ళ వేసుకుంటాడు, చేతిలో కపాలం పట్టుకుని అది టిఫిన్ పెళ్ళం కింద అందులో తింటాడు. ఈ దరిద్ర కొట్టు మనిషిని నువ్వు మొగుడు కింద భరిస్తున్నావు, నేను అల్లుడు కింద భరించాను. నేను పరమ బ్రాహ్మణుణ్ణి, బ్రహ్మదేవుని కుమారుణ్ణి, ప్రజాపతిని, నాకు దేవతలంతా నమస్కారాలు చేస్తారు. ఏదో జరిగిపోయింది పెళ్లి, కానీ ఇప్పుడు నా పెద్దలుడని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది. ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. పాపం సతీదేవి తన్ని తిట్టినా భరించేదేమో, భర్తను తిడితే తట్టుకోలేకపోయింది ఆవిడ. అది సతీ ధర్మం అంటే అదమ్మా, సతీ ధర్మం అంటే అది. ఈవేళ మళ్ళీ ఆ వాతావరణం రావాలి. భార్యను తిడితే భార్యకు కాదమ్మా, భర్తకు కోపం రావాలి. భర్తను తిడితే భర్తకు కాదు, వాళ్ళ అమ్మగారికి కాదు, ముందు భార్యకు కోపం రావాలి. ఎందుకు నా మొగుడు అలా అంటున్నాను? భార్యాభర్తల మధ్యలో లోపల ఎన్ని విషయాలు ఉన్నా బయట ఎవరన్నా మాట్లాడితే నోరు మూసుకో అని చెప్పాలి. అంతే, నీకెందుకు, మేము చూసుకుంటాం ఆ విషయం. లేకపోతే అడ్డమైన వాళ్ళు కాపురంలో ప్రవేశించి చిచ్చెట్టేస్తారు. పిల్లల్ని కూడా మాట్లాడకూడదు. పిల్లలు కూడా తల్లిని కానీ తండ్రిని కానీ విమర్శించడానికి పిల్లలు తల్లిని విమర్శిస్తే తండ్రి ఎదుర్కోవాలి వెంటనే. తప్పురా మేమ ఎంత సేవ చేస్తుందో నీకేం తెలుసు, ఊరికే అంటున్నావు అని చెప్పాలి. తండ్రిని విమర్శిస్తే తల్లే చెప్పాలి వెంటనే, నాన్నగారు ఎంత కష్టపడుతున్నాడో నీకేం తెలుసు ఆ విషయాలను, ఊరికే మాట్లాడుతున్నాడు, డోర్ మూసుకో అని చెప్పాలి. వీళ్ళ సమైక్యం వాళ్ళకి అర్థమైతే పిల్లలు అప్రయత్నంగా సర్దేసుకుంటారండి. లేత పొలలెట్టేస్తారు మొత్తం. మధ్యలో డబ్బులు పట్టుకుపోతారు, అటు నుంచి 200 ఇటు నుంచి 200 లాగేస్తాడు. అంటే మేము ఒక్కటే ఏమైనా సరే అది పార్వతీ సతీదేవి నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకని ఏమి తిడుతున్నావు ఇక్కడ, నా భర్తను తిడుతున్నావు, నేను ఎందుకుంటా అని ఇలాగా బొటనవేలు నేల మీద రాసింది. ఇక్కడ ఆవిడ మరణించదలుచుకుంది. ఆ స్థాయి వాళ్ళు మరణించినా ఆత్మహత్య అయినా ఏదైనా సరే ఆ స్థాయిలోనే చేసుకుంటారు. ఊరికే సీలింగ్ ఫ్యాన్కి ఊరేసుకో, అప్పుడు లేవు కూడాను. అందుకని ఆవిడ బొటనవేలు ఇలా రాసింది. యోగాగ్ని పుట్టింది. యోగాగ్ని జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అనగా యోగాగ్నిదగ్ధ శరీరం దగ్ధమైపోయింది. అందుకే అప్పటి నుంచి మన దగ్గర ఓ మాట చెబుతూ ఉంటారు, ఆడవాళ్ళు ఎవరు బొటనవేలు కింద రాయకండి. మనం రాస్తే ఏమీ పుట్టదు, మనకంత సీన్ లేదు, ఇక్కడ దురద పుడుతుంది అంతే. కానీ ఎందుకైనా మంచిదని చెప్పాను.
ఒక ఆచారం. అందుకే అంటే ఆచారం ఎందుకు పుట్టిందో ఆలోచించాలి. ఇక అక్కడి నుంచి రాసేసుకు దురద పెడితే రాయకేం చేస్తావు? ఇదే ఆచారాన్ని పరిశీలించడం అంటే. పరిశీలించకపోతే మడ్డి అయిపోతుంది. ప్రతి ఆచారాన్ని ఆలోచించి పరిశీలించుకోవాలండి ఎప్పటికప్పుడు, లేదా మడ్డి అయిపోతుంది మనస్సు అంతా. ఒక ఆయన తద్దినం పెట్టేట పూర్వకాలంలో. ఆయన ఓ నల్లపిల్లని పెంచుకున్నాడు ఇంట్లో. నల్లపిల్లి ఆయనకి ఇష్టం. ఇది మామూలప్పుడు మామూలుగానే ఉంది. ఈ తద్దినానికి అస్తమానం ఈ నల్లపిల్లి అడ్డం వస్తుంది. ఈయన దగ్గరికి వచ్చేస్తుంది. ఈయనేమో తండ్రికి తద్దినం పెట్టాలి, పవిత్రంగా ఉండాలి, ఈ పిల్లి కుక్క రాకూడదు. కానీ మరి పెంపుడు పిల్లి కదా, చనువుగా వస్తూ ఆయన ఏం చేశాడు, చూసి కొడుకుని పిలిచి, రే నేను గంప కింద మూత పెట్టాను. వాడు తీసుకెళ్ళి దాన్ని గంప కింద మూత పెట్టి. మంచి ఆచారం చేదస్తంగా ఎలా మారుతుందో ఈ కథ చెబుతుంది. గంప కింద మూత పెట్టి తద్దినం పెట్టి గొడవ వదిలిపోయింది అనుకో. అప్పటి నుంచి ఎప్పుడు తద్దినం పెట్టినా సరే ఆయన తండ్రికి ముందు గంప కింద నల్లపిల్లని మూత పెట్టి తర్వాత తద్దినం పెట్టడం ప్రారంభించాడు. ఒకసారి అనుభవం అయింది కదా. ఈయన కొడుకు చిన్నపిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు. వీడికి 25 ఏళ్ళు వచ్చేసరికి వీడి టపా కట్టాడు ఈ పెట్టేవాడు. వాడికి ఊహ వేరుగా ఉంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాన్నగారు నల్లపిల్లిని గంప కింద మూత పెట్టి కానీ తద్దినం పెట్టలా. అందుకని వీడి తండ్రికి తద్దినం పెట్టినప్పుడల్లా ఆ నల్లపిల్లి తండ్రితో పాటే చచ్చిపోయినా సరే బజారుకి వెళ్ళి, అవసరమైతే తమిళనాడుకి వెళ్ళి, అడవులకు వెళ్ళి ఒక నల్లపిల్లిని కొని పట్టుకొచ్చి మూత పెట్టి తద్దినం పెట్టడం మొదలు. ఇదే అజ్ఞానం అండి. ఆయన ఎందుకు పెట్టాడు, ఆయన ఉద్దేశం అది ఇంట్లో ఉంది, అప్పటికే పెరుగుతుంది, అది అడ్డం వస్తుందని పెట్టాడు ఆయన. వీడు చిన్నప్పుడు చూశాడు కదా, అది అలా మూత పెట్టాడు, వెంటనే తద్దినం పెట్టాడు. సోహా పితృభ్య సోహా దేవేభ్య సోధా పితృభ్యక అన్నాడు. అని ఇంట్లో లేదు, అప్పుడు చచ్చిపోయింది. తండ్రితో పాటు అది పోయింది, అనుబంధం కదా పోయింది. కానీ వీడు పని కట్టుకుని దొరకపోతే వేరే ఊరు వెళ్ళి, వేరే రాష్ట్రం వెళ్ళి నల్లపిల్లని పట్టుకొచ్చి దాన్ని గంప కింద పెట్టి తద్దినం పెట్టడం మొదలెట్టాడు. ఈ సంగతి వీడు కొడుకు చూశాడు. 3వ తరం వాడు, ఇంగ్లీష్ మీడియం వాడు, తెలివితేటలు ఎక్కువ. అప్పటికి ఇది ఎందుకు జరిగింది అసలు ఏమిటి అనేది ఈ తండ్రి చెప్పలేదు, తాత లేనేలేడు, వీడికి అర్థం కాల. అందుకని వీడు మళ్ళీ ఈ తండ్రి పోయి వీడు వచ్చేసరికి వీడేమనుకున్నాడంటే, నల్లపిల్లికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి నాన్నగారు ప్రతిసారి తమిళనాడు నుంచి పట్టుకొచ్చి దాన్ని గంప కింద పెట్టి మళ్ళీ అయిపోయాక వదిలేసేవాడు. ఎందుకంటే నల్లపిల్లి ప్రయోజనం ఏం లేదు ఇక్కడ, వదిలేసేవాడు. మళ్ళీ తద్దినానికి మళ్ళీ వెళ్ళేవాడు. అంత పని కట్టుకుని తీస్తున్నారు అంటే వాడికి ఒక ఆలోచన వచ్చింది, తండ్రికి తద్దినం పెట్టడం కంటే నల్లపిల్లిని గంప కింద పెట్టడమే ముఖ్యం. అంటే గంప కింద నల్లపిల్లిని పెడితే తద్దినం పెట్టినట్టే అని వీడు మొత్తం తండ్రికి తద్దినం పెట్టడం మానేసి ఆ రోజు వచ్చినప్పుడల్లా పైకి వెళ్ళి పిల్లిని పట్టుకొని గంప కింద పెట్టి 24 గంటలకి మళ్ళీ వదిలేసేవాడు. జైలు నుంచి కేదీలు వదిలి తండ్రికి తద్దినం పెట్టిన తర్వాత సమానం అన్నాడు. అక్కడి నుంచి ఊళ్ళో అందరూ నల్లపిల్లికి గంప కింద పెట్టాలి. తద్దినం పెట్టాలంటే 10,000 అవుతుంది, నల్లపిల్లికి ఖర్చు ఏమవుతుంది? ఆచారాలు మడ్డి కొట్టుకుపోతాయండి. మళ్ళీ చెబుతున్నా, ఆలోచించుకోకపోతే. కృతయుగం నాటి ఆచారాలన్నీ ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు. మనం తాతాచారం పాటించడం అంత గొప్పని మాట్లాడద్దండి, అది అవసరమా అని ఆలోచించాలి. ఎన్నో మారాయి, అలాగే మారతాయి. ఎప్పుడూ మారకుండా భగవత్పాదాల మీద ఉండవలసింది మన మనస్సు ఒక్కటే. ఆ ఆచారం మాత్రం మారకూడదు, అదే లెక్క. ఇంకేం మారినా పర్వాలేదు. ఈ ఆచారాలు ఏమి చివరి వరకు మనల్ని కాపాడవు. ఇక్కడ కులానికి ఓ రకంగా ఉంటాయి ఆచారాలు, కుటుంబానికి ఓ రకంగా ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో కొన్ని ఆనవాయితీలు ఉండవు, అది అందరూ పట్టుకుంటే వారికి పరిమితం అది. అందుకే మీకు ఏదైనా ఈ ఆచార సంప్రదాయాల్లో అనుమానం వస్తే మమ్మల్ని అడగకూడదమ్మా, చాలా తప్పది, మాకు తలనొప్పి. మీ కుల పురోహితులు ఉంటారు, కులం అంటే క్యాస్ట్ కాదండి, మీ ఇంటికి వచ్చే పురోహితులు ఉంటారు, మీకు వ్రతాలు చేయిస్తారు, శుభకర్మలు పితృకర్మలు, వారిని అడగాలి. ఏ వర్ణం వారైనా, మీ ఇంటి వారిని, బాబు ఈ శివరాత్రి అనుమానంగా ఉందండి, ఇవాళ రేపు అంటారు, ఏ రోజు వాళ్ళని అడగండి, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చేసేయండి. బ్రహ్మదేవుడి కింద లెక్క. మీరు ఇంకా టీవీలో చర్చలు పట్టించుకోవద్దు, ఎప్పుడు చర్చలు ఏదో చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఆ కక్షలు వాళ్ళ ఆ పంతాలు వేరు, అవి వినద్దు అసలు. వేరు మీ కుల పురోహితుడు ఏం చెబితే అది మీకు లెక్క. అమ్మాయిని అత్తారింటికి ఎప్పుడు పంపాలి, లేదా పుట్టింటికి ఎప్పుడు పంపాలి, కోడల్ని ఎప్పుడు ఏదో పుట్టింటికి ఎప్పుడు పంపాలి, లేదా బాలసారి ఎప్పుడు, ఇవన్నీ ఎవరిని అడగాలి? మమ్మల్ని కాదమ్మా, మీ కుల పురోహితుని అడగాలి. ఆయన చెప్పింది చేయాలి. ఆయన మీకు వశిష్ఠుడితో సమానం, వామదేవుడితో సమానం. మేమెవరం కాదు ఇక్కడ లెక్క. మమ్మల్ని అడిగారు అనుకోండి, మాకు తెలియక ఏదో చెప్తాం, మీ కులం ఏమిటో కుటుంబం ఏమిటో మాకేం తెలియదు కదా. ప్రాంతాన్ని బట్టి ఆచారాలు ఉంటాయి. అక్కడి నుంచి మీరేమంటారో, నువ్వెవరమయ్యా చెప్పడానికి గరికపాటి వారు చెప్పారంట. మరి గరికపాటి వారు ఫేమస్ అయ్యి పురోహితుడు ఫేమస్ కాదయ్యా. ఫేమస్ సమస్య కాదండి అది. కుటుంబాన్ని గౌరవించాలంటే కుల పురోహితుడిని గౌరవించవలసింది. ఆయన చెప్పినట్టే మనం అన్ని కార్యాలు చేయవలసింది. అనుమానం వస్తే అడగవలసింది ఆయన. లేదు ఇంట్లో అత్తమావలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు, అమ్మ ఈ ఆచారం ఏంటి, పూర్వం నుంచి ఎలా వస్తుంది, నాన్నగారు ఏం చేయాలంటే వాళ్ళు చెప్తారు.
అనుభవమే చెబుతారు వాళ్ళు. పూర్వం మనకి ఆనవాయితీ లేదమ్మా, ఎందుకు వదిలే అని చెప్తారు. ఇది నేర్చుకోగలగాలి. అందుకని దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. ఆవిడ అర్థమైంది అని తెలియగానే ఆయన వెంటనే జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అకర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంధక తమంతకచ్చిదం భజి జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమ క్రమ స్ఫురత్ కరాల పాలహవ్యవాట్ ధిమి 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివకా. అంత కోపం వచ్చి వీరభద్రమూర్తి ఈ జటాజోటం నుంచి ఒక్క జట ఓడబెరికాడు. ఆ కోపంలోంచి పుట్టాడు వీరభద్రుడు. కోపంలోంచి పుట్టడం వల్ల అసలే రుద్రుడు, ఆయన కోపంగా ఉన్నాడు. ఇంకా ఆ కోపంలోంచి పుట్టడం వల్ల ఆ వీరభద్రుడిని ఎదిరించే సాహసాన్ని బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు లాంటి వాళ్ళు కూడా చేయలేకపోయారు. వద్దు, వెళ్ళిపోదాం, ఎందుకు వచ్చింది, శివుడు కోపం వచ్చిందన్న. వద్దు, మనం ఇప్పుడు ఎదుర్కోవద్దు, ప్రమాదం ఇది, వదిలే, వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళందరినీ చెదగొట్టి పారేశారు. మామూలు వాళ్ళు కాదు, సూర్యుడిని దన్నాడు వీరభద్రుడు, పళ్ళు ఊడిపోయాయి. అందుకే మనం రేపు మాఘమాసంలో సూర్యుడికి పాయసం పెడతాం, ఆయనకి పళ్ళు లేవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనలో మన మాట. సూర్యుడికి పాయసం ఎందుకు పెడతారంటే ఎప్పటికీ ఇంతమంది దంతవైద్యులుండి కూడా సూర్యుడికి పండు కట్టిన వాళ్ళే. సూర్యుడికి పళ్ళు లేవు, చప్పిదా వాళ్ళే, అందుకని పరవాన్నమే పెడతాం. ఎప్పుడు ఊడిపోయే? దక్షయజ్ఞంలో ఊడిపోయి. ఎందుకు ఊడిపోయి? వీరభద్రుడు తంతే ఊడిపోయి. అంతే. ఒక ధార్మిక శక్తికి కోపం వస్తే ప్రపంచంలో ఏది ఆగదండి. ఏ శక్తి దాన్ని అడ్డుకోలేదు. నీలో పవిత్రత, వివేకానందుడు చెప్పిన మాట చెబుతున్న ఈ 3 లక్షణాలు అలవాటు చేసుకోవడం చేసి నీలో పవిత్రత, నిజాయితీ, ధర్మం, ఈ 3 ఒక చోట మూట కట్టి ఉంటే ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నువ్వే గెలుస్తావు మిత్రమా, నువ్వే గెలుస్తావు అని సందేహం లేదు. పవిత్రత ఉండాలి ముందు, ప్యూరిటీ. మనం తప్పు చేయొద్దు, ఎదుటివాళ్ళు చేస్తే వాళ్ళ కర్మ. నిజాయితీ ఉండాలి, చేసింది ఏదో ఒప్పుకుందాం, ఇది చేశామంటే నాకు తెలుసని, నాకు తెలియదని ఏదో చెబుదాం, అబద్ధాలు ఎందుకు. అలాగే ఏది ధర్మమో అదే చేద్దాం. ధర్మాన్ని ఎప్పుడు శాస్త్రాలు, గ్రంథాలు నిర్ణయించు, అవి కొంతవరకే, పరిస్థితులు నిర్ణయిస్తాయి. అనారోగ్య పరిస్థితుల్లో ధర్మం వేరు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే ధర్మం వేరు. ఆ ధర్మాన్ని మనం ఆ ధర్మానికి, పవిత్రతకి, నిజాయితీకి నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, స్త్రీవైనా, పురుషుడివైనా, ఎవరివైనా, ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఏకమైనా పర్వతవర్ధని సహిత రామలింగమూర్తి యొక్క త్రిశూలం నీ వెనకాలే ఉంటుందమ్మా, నిన్ను కాపాడుతుంది ఖచ్చితంగా, సందేహం లేదు. లేకపోతే చెవుడు నిలబట్టి ప్రశ్నించచ్చు, నేను ధర్మంగా ఉన్నాను, నాకు ఎందుకు అన్యాయం జరిగింది అని ప్రశ్నించవచ్చు. మార్కండేయుడు ప్రశ్నించాడు, అణిమాండవ్యుడు ప్రశ్నించాడు, ధర్మరాజుని, యమధర్మరాజుని ప్రశ్నించాడు. ఎందుకంటే వాళ్ళు ధర్మంగా ఉన్నారు. నేను చేసిన పాపం ఏమిటో చెప్పని అడిగాడు మాండవ్యుడు. నాకు ఎందుకే శిక్ష పడింది, నేను చేసిన పాపం ఏంటి, చేయలేదు కాబట్టి అడిగాడు. చేసిన వాడు ఎలా అడుగుతాడు? ఆధ్యాత్మికత అంత గొప్పది. ప్రపంచంలో ఏ నాయకుడు, ఏ గాయకుడు, ఏ కవి, ఏ పండితుడు ఎవ్వరూ పరిష్కరించలేని ఎంత తీవ్రమైన సమస్యనైనా భగవద్భక్తి, ఆధ్యాత్మికత పరిష్కరిస్తుందమ్మా. అది పరిష్కరిస్తుంది, అది మనస్సు లోతుల్లోకి వెడుతుంది. ఏ వ్యక్తిని ఆ వ్యక్తిని స్పృశిస్తుంది ఖచ్చితంగా, వెంటనే మార్పు వస్తుంది. ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఇన్ని వేల మంది ఇక్కడ మొత్తం పందిరంతా నిండిపోయి ఇక్కడ నిలబడి అక్కడ నిలబడి, నేను ఏమన్నా మీకు మేనత్తో కొడుకునా, మేనమావ కొడుకునా? పోనీ నేనేమన్నా అందంగా ఉన్నానా, నెత్తి మీద 4 వెంట్రుకలు లేవయ్యా? నేనేమన్నా క్రికెట్ స్టార్నా, సినిమా స్టార్నా? దేనికంటే వచ్చి కూర్చున్నారు ఇక్కడ? ఇక్కడ ఖచ్చితమైన ధర్మం, నిజాయితీతో కూడిన మాటలు, మనస్సును మార్చగలిగేటువంటి మాటలు వస్తాయని మీకు తెలుసమ్మా, అందుకే మీరు కూర్చున్నారు ఇక్కడ. మీ శ్రద్ధకి నమస్కారం, మీ భక్తికి నమస్కారం. అదే మన జీవితాల్లో మార్పు. ఎందుకంటే నాకు ఎవరి మీద పక్షపాతం లేదు, ద్వేషం లేదు, ప్రత్యేకమైన అభిమానం కూడా లేదు, ఏమీ లేదు, రాగము లేదు, ద్వేషము లేదు, ఇష్టము లేదు, అయిష్టము లేదు. నా ముందు మైకి పెట్టారు, నన్ను చెప్పమన్నారు, నేను చెబుతున్నాను, అంతే. నా కర్తవ్యం మీద నేను చేస్తున్నాను, పరమేశ్వరుడు చూస్తున్నాడు. ఇది మీకు తెలుసు. అందుకని ఆయన ఒకవేళ నాకు ఇష్టం లేని మాట మాట్లాడినా నా మీద ఆయనకి ఏం ద్వేషం లేదు కదా, ఎందుకు మాట్లాడారంటే నేను తప్పు చేశాను కాబట్టి అని నువ్వు ఆలోచించుకుంటావు. నీ తప్పు నువ్వు ఆలోచించుకుంటే వెంటనే వస్తుందండి మార్పు, వెంటనే వస్తుంది. ఎదురువాడు చెబితే రాదు, అహంకారం వస్తుంది నువ్వు చెప్పడానికంట. అదే మనం ఆలోచించుకున్నాం అనుకో, వెంటనే
ఆ వెంటనే మార్పు కోసమేనమ్మా ఈ జీవుడు ప్రవచనాల పేరు మీద తాపత్రయపడుతున్నాడు, తిరుగుతున్నాడు. అర్థం చేసుకోండి దయచేసి. ఆ మార్పు మనస్సులోంచి రావాలి, నీ అంతటి నీకు రావాలి. ఎవరో చెబితే కాదు, ఏదో ఒత్తిడి చేసి భయపడితే రావడం కాదు. ఈ పాపానికి శిక్ష ఉంటుంది అంటే పాపం చేయకపోవడం కాదండి, అసలు ఎదుటివాడికి అపకారమే కదా పాపం అంటే. ఎలా చేస్తాం మనం? శిక్ష పక్కనట్టండి. శిక్ష తప్పించుకుందుకు 100 ఉపాయాలు ఉన్నాయి. నీ మనస్సును నువ్వు ఎలా తప్పించుకుంటావయా? అంతరాత్మ ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది కదా. దక్షుడే తప్పించుకోలేదు కదా, భగవంతుడు స్వయంగా తన మామగారిని క్షమించలేదు కదా, మన క్షమిస్తాడండి. ఎక్కడ శాస్త్రాలు చెబుతున్నారు ఎక్కడ? దక్ష సప్తతంతు బనాశ దక్షతే నమః శివాయ వృక్షరాజ భానుభావకాక్షతే నమః శివాయ. ఇందాక చెప్పిన 3 కళ్ళు అన్నారా, 3 ఏమిటో చెబుతున్నారు. ఒకటి వృక్షరాజ, వృక్ష అంటే నక్షత్రం, వృక్షరాజు అంటే నక్షత్రముల రాజు చంద్రుడు, భాను అంటే సూర్యుడు, పావక అంటే అగ్ని. ఈ ముగ్గురు నేత్రాలుగా కలిగిన వాడు శివుడు. వందే సూర్యశశాంకవన్య నయనం వందే ముకుంద ప్రియం అంటారు. శివుడికి 3 కళ్ళల్లో 3 తేజస్సులు ఉంటాయి. ఒకటి సూర్య తేజస్సు, 2 చంద్ర తేజస్సు, 3వది ఈ 3వ కంటిలో అగ్ని తేజస్సు. ఎందుకుంటాయి? మన కంటిలో ఉండేటువంటి 3 పొరల్ని మీరు గమనించండి. 3 రేఖలు. కనుగుడ్డు తెల్లగా ఉంటుంది, కంటిపాప నల్లగా ఉంటుంది, కింద ఎర్రజీర ఉంటుంది. ఈ 3 ఉంటాయి. అందులో ఈ కంటిపాప తెలుపు ఉందే, ఇది సత్వగుణానికి సంకేతం. ఈ కంటి గుడ్డు తెలుపు ఉందే, ఇది సత్వగుణానికి సంకేతం. కంటి పాప నలుపు ఉందే, అది తమో గుణానికి సంకేతం. ఈ ఎర్రజీర ఉందే, అది రజోగుణానికి సంకేతం. ఈ 3 గుణాలే సూర్య చంద్ర అగ్ని రూపంలో ఉంటాయి. చంద్రుడు సత్వగుణం, సూర్యుడు సత్వగుణం, చంద్రుడు తమోగుణం, అగ్ని రజోగుణం. చంద్రుడు తమోగుణం కాబట్టి 15 రోజులు క్షీణిస్తాడు, 15 రోజులు పెరుగుతాడు. సూర్యుడు ఎప్పుడు స్థిరంగా ఒక్కలాగే ఉంటాడు, ఆయన సత్వగుణానికి సంకేతం. అగ్ని ఎప్పుడూ రజోగుణమే, కొంపలు అంటిస్తాడు కదా. అందుకే ఈ 3 గుణాలే ఆయన నేత్రాలుగా భావించాడు. ఇప్పటికి కూడా ఆధునిక కాలంలో కూడా మీరు గమనించండి, వేలిముద్రలు నమ్మడం లేదు ఆధార్ కార్డు మీద. మీరు 10 ఏళ్లకోసారి మార్చుకోవలసిందే అంటున్నారు. సంతకాలు అసలే నమ్మడం లేదు, ఫోటో అసలే నమ్మడం. ఐ రిబ్స్ అంటున్నారండి. కంటి పాపాలని ఫోటోలు చేసి అది సాక్ష్యం అంటున్నారు. అవే 3 శివుడు కళ్ళుగా ఉన్నాయమ్మా, సూర్య తేజస్సు, చంద్ర తేజస్సు, అగ్ని తేజస్సు. ఇది ప్రత్యక్ష సాక్ష్యం. సైన్స్కి దేవుడికి భేదం ఏం లేదని చెప్పడానికి. లోకానికి ముఖ్యమైన మార్గాలు, తేజో మార్గాలు 3 వేదంలో చెబుతారు దాన్ని స్పష్టంగా. లోకస్యద్వారమర్చిష్మత్ పవిత్రం జ్యోతిష్మత్ భ్రాజమానం అమృతస్య ధారా బహుధా దోహమానం అని చెబుతారు. అర్చిష్మత్ పవిత్రం అంటే అగ్ని, జ్యోతిష్మత్ భ్రాజమానం అంటే సూర్యుడు, అమృతస్య ధారా బహుధా దోహమానం అమృతధారలు కురిపించేవాడు చంద్రుడు. ఈ లోకం ఏర్పడడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాలు కూడా శివుడి కళ్ళలోనే ఉన్నాయి. అంచేత సృష్టి మొత్తానికి నాయకుడు ఎవరంటే మన పర్వతవర్ధని సహిత రామలింగమూర్తి. సందేహం లేదు. ఆ 3 కళ్ళ నుంచే 3 మార్గాలు ఏర్పడ్డాయి. అందుకని వృక్షరాజ భానుభావక అక్షతే నమః శివాయ రక్షమాం ప్రపన్న మాత్ర రక్షతే నమః శివాయ. ఇవన్నీ కలిగిన వాడే, కానీ మనల్ని రక్షించాలంటే ఒక్క పని చెయ్యాలి. అది కూడా చేయకపోతే ఎలాగా? రక్షించవయ్యా అని అడగాలి కదమ్మా. అడగందే అమ్మయ్యన అన్నం పెట్టదు కదా. ఏమో నువ్వు ఆకలి లేకుండా కూర్చున్నావేమోరా, చదువుకుంటున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని మానలే పెట్టలేదు అంటుంది ఆవిడ. ఇప్పుడు పెద్ద డిస్టర్బెన్స్ ఒకటి కదా. అమ్మ మాట్లాడినా డిస్టర్బెన్సే, నాన్న మాట్లాడినా డిస్టర్బెన్సే. గర్ల్ ఫ్రెండ్ మాట్లాడితే ఏ డిస్టర్బెన్స్ లేదు ఇక్కడ, వెంటనే పారిపోతాడు ఇక్కడి నుంచి. అమ్మ ఏదైనా పని చెప్పిన టైం లేదు మమ్మీ అంటాడు ఇక్కడ. గర్ల్ ఫ్రెండ్ కాదు, బాయ్ ఒకటే. తన ఫ్రెండ్ ఎవడైనా ఫోన్ చేసి రమ్మంటే మాత్రం అబ్బో హిమాలయాలకు వెళ్ళిపోతాడు, లంకా దహనం చేసేస్తారు వెళ్ళిపోయి అక్కడ. మరి అక్కడికెక్కడ వచ్చిందండి సమయం? మన ఇష్టం, అంతకంటే మనకి ఇష్టమైతే ఏదైనా చేస్తాం, ఇష్టం లేకపోతే సులభమైన పని కూడా చెయ్యం. అది మానుకోవాలి. కనీసం అడగాలి కదా. మాం రక్ష, నన్ను రక్షించు. ఎందుకని ప్రపన్న మాత్ర రక్ష, నిన్ను శరణు అంటే చాలు రక్షిస్తావని నీకు పేరుంది కదా. అందుకని నేను అంటున్నానయ్యా అంటే కదా అంటున్నానయ్యా. ఇదిగో అందుకే మనం గుడి చుట్టూ తిరుగుతూ ఏమంటామండి? అన్యథా శరణం నాస్తిత్వం ఏవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అంటాం మనం.
ఇంక వేరే నాకెవరూ దిక్కు లేరు, నువ్వు ఒక్కడవే దిక్కు, అందుకని దయతో రక్షించు. నేను పాపాలు చేశానా పుణ్యాలు చేశానా అని ప్రశ్నించుకు, నాకు అవన్నీ తెలియవు, ఏదో చేశాను తెలుసు తెలియకో చేశాను, అవన్నీ క్షమించి నన్ను రక్షించవయ్యా అంటాం. అందున ఇప్పుడు రామలింగేశ్వర స్వామి కాబట్టి ఒక్క మాట చెప్పుకోవాలి, ఈ వ్రతం శివుడికే కాదమ్మా రామచంద్రుడికి కూడా ఉంది. విభీషణుడికి అభయం ఇచ్చినప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుడు కొంచెం రామచంద్రుడి దగ్గరికి వచ్చి కొద్దిగా గొణిగారు, అన్నయ్య ఓసారి ఆలోచించుకో, శత్రువు తమ్ముడు టక్కుమని అభయం ఇచ్చేస్తున్నావు, వాడు రేపొద్దున ఇక్కడ కోవర్ట్గా మారిపోతాడు, ఇక్కడ రహస్యాలన్నీ అక్కడ చెబుతాడు, ఎంతైనా రావణాసురుడు తమ్ముడు కదా, వాడిని మన పార్టీలో చేర్చుకోవచ్చా అంటే రామచంద్రమూర్తి పరమ ధైర్యంగా భారతీయ ధర్మ సంస్కారంతో ఏమంటాడో తెలుసా, లక్ష్మణ సుగ్రీవ అనుచరులుగా అనుజులుగా మిత్రులుగా మీ సలహా నేను గౌరవిస్తున్నాను, మీరు నా శ్రేయస్సు కోరి చెప్పారు, కానీ క్షత్రియ పుత్రుడుగా ధర్మావతారంగా నాకు ఒక నియమం ఉంది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ, అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. రాముడు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాల్లోనూ కూడా ఎప్పుడూ మానవుళ్లాగే ప్రవర్తించాడు. ఆయన మానవుడు, మానవోత్తముడు. నేను దేవుణ్ణి ఆయన అనలేదు, దేవుడుగా ఏ మహిమ ఆయన ప్రకటించలేదు. మానవుడు చేయగలిగిన పనులే కాస్త అతిశయంగా అతీతంగా చేశాడు. ఒక గొప్ప మానవుడు ఏం చేస్తాడో అది చేశాడు. అందుకని నేను దేవుణ్ణి ఆయన అనలేదు, ఆయనకు దుఃఖం వస్తే మనలాగా ఏడిచాడు ఆయన. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా దైవత్వం వ్యక్తం అవుతుంది. జటాయువు మరణించినప్పుడు నీకు మోక్షం ఇస్తున్నా అంటాడు. ఎవరిస్తారు? మానవుడైతే ఇస్తాడా? దేవుడు కాబట్టే ఇస్తాడు. అలాగే ఇక్కడ విభీషణుడికి అభయం ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఆయనలో ఉండే విష్ణుత్వం బయటకు వచ్చింది, రామత్వం కాదు. విష్ణుత్వం బయటకు వచ్చి దదాం ఏతద్వ్రతం మమ, ఎవరైనా సరే విభీషణుడు కాదు, మరెవరైనా సరే, ఎటువంటి పాపాత్ముడైనా సరే నాకు అనవసరం, పుణ్యాత్ముడైనా నాకు అనవసరం. లక్ష్మణ సుగ్రీవ వినండి, సకృదేవ ప్రపన్నాయ తవ అస్మైతే చ యాచతే, రామా నేను నీవాణ్ణి, రామా నేను నీవాణ్ణి, నన్ను రక్షించు అని ప్రపన్నాయ కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే క్షత్రియ పుత్రుడుగా నేను రక్షించి తీరతాను, నాకు అపకారం జరిగినా సరే ఆ పని చేస్తాననడమా, అది రామచంద్రమూర్తి, అది రామచంద్రమూర్తి. అందుకే రామరక్షా స్తోత్రం అంటారు, గమనించండి. ఇప్పటికీ చాలామంది పారాయణ చేస్తారు. చాలా రక్షా స్తోత్రాలు ఉన్నాయి, నన్ను అడిగితే అవన్నీ అనుకరణలు. రామరక్షా స్తోత్రం ఒరిజినల్, భగవద్గీత ఒరిజినల్, ఇంకేవో చాలా గీతలు వచ్చాయి, అవన్నీ అనుకరణ, ఇమిటేషన్. అలాగే రామరక్షా స్తోత్రం ఒరిజినల్. బుధ కౌశిక మహర్షికి శివుడు స్వప్నంలో బోధిస్తే ఆయన రచన చేసి అందరికీ అందించాడు రామరక్ష. అందుకే లోకంలో ఎప్పటికీ ఏదైనా రక్ష అంటే శ్రీరామరక్ష అంటారు, వేరే దేవుడు పేరు మీద రక్ష అనరు, శ్రీరామ రక్ష. రామరక్షా స్తోత్రం వచ్చాక, అది బాగా ప్రసిద్ధం అయ్యాక మిగిలిన దేవతల మీద అభిమానంగా వెళ్ళిన కవులు పండితులు మాబోటుగాళ్ళు ఉంటారు కదా, మా దేవుడికి స్తోత్రం వద్దా అని ఏదో రాసుకున్నారు, అది వేరే విషయం, అవి మంచివే. కానీ ఒరిజినల్ అనేది ఏమిటంటే మూలం ఏదంటే రామరక్ష. అంటే పైగా రాముడు రాజు అండి, వేరే దేవుళ్ళు వేరు, రాముడు వేరు. రాజు కర్తవ్యం రక్షించడమే, ప్రజలను రక్షించినప్పుడు రాజు ఎందుకు పని లేక అది రక్షించను. అందుకని రామరక్షా స్తోత్రం. ఆ రాముడి యొక్క రక్షణ ఎలా ఉంటుందంటే, నే రామ నీ వాడజుమి, రామ నీ వాడజుమి, ఇక నన్ను బాముల పేటకుమి, రామ నీ వాడజుమి అని ప్రార్థన చేస్తే నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి, నేను నీవాణ్ణి. నీ బంధువులు నువ్వు బాధ పెట్టుకుంటావా, నీ భార్యను నువ్వు బాధ పెడతావా, నీ కొడుకును నువ్వు బాధ పెడతావా, నన్ను అలా అనుకోవయ్యా, నన్ను స్వీకరించవయ్యా అని భగవంతుడిని శరణాగతి చెందాలి. అప్పుడు ఖచ్చితంగా అందరికీ రామరక్ష, ఇక్కడ శివరక్ష, రెండు కలిపి రామలింగేశ్వర స్వామి యొక్క రక్ష లభిస్తుంది మనకు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకో మాట శంకరాచార్య చెప్పింది మనం చెప్పుకుందాం. అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ, అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ, సత్ప్రపన్న రక్షమా సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ, అప్రమేయ దివ్య భావ అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ, సత్ప్రపన్న మాత్ర రక్షణ స్వభావతే నమః శివాయ, సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ, స్వప్రకాశరూపిత స్వప్రకాశరూపితాత్మపాదతే నమః శివాయ,
స్వప్రకాశరూపితాత్మపాదాత్మతేజసే నమః శివాయ పావకాక్ష దివ్యతేజపాదతే నమః శివాయ స్వప్రకాశరూపితాత్మతేజసే నమః శివాయ విప్రడింభక ఆర్ద్రభావ విప్రడింభదర్శిత ఆర్ద్రభావతే నమః శివాయ స్వప్రకాశరూపితాత్మదే ఆత్మపాదతే నమః శివాయ విప్రడింభదర్శిత ఆర్ద్రభావతే నమః శివాయ స్వప్రకాశరూపిత స్వభావతే నమః శివాయ అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ దర్శన స్వభార్ద్రభావతే నమః శివాయ దర్శన స్వభార్ద్రభావతే నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయేతి నమః శివాయ అప్రమేయ దివ్య సుప్రభావతే నమః శివాయ. మన రామలింగేశ్వర స్వామి అప్రమేయుడు. అప్రమేయం అంటే మామూలు మాటల్లో గమనించండి, నాకు ఇందులో ఏం ప్రమేయం లేదండి అంటారు. ప్రమేయం లేదంటే సంబంధం లేదండి. కానీ వేదాంతపరంగా శాస్త్రపరంగా ప్రమేయానికి అర్థం అది కాదు. ప్రమేయం అంటే కొలత, మెజర్మెంట్. భగవంతుణ్ణి మనం కొలవలేం. ఇక్కడ ఊరికే విగ్రహం రూపంలో ఎన్ని అడుగులు అంటే 2 అడుగులు 3 అడుగులు అంటాం. రామచంద్రమూర్తి అయితే 6 అడుగులు అంటాం. అంతేగాని నిజంగా భగవంతుడిని విశ్వమంతా వ్యాపించుంటే మనం కొలుస్తామా? అందుకే ఆయన అప్రమేయుడు. మనం కూడా అప్రమేయులం కావాలి అంటే చుట్టూ కొలతలు, పరిధులు, కట్టుకున్న దళ్ళు మళ్ళు తగ్గించుకోవాలి. మన చుట్టూ మనమే దడిగట్టేసుకుని నన్ను ఎవరూ ముట్టుకోకండి, మనం అస్పృశ్యులం అయ్యాం. ఇప్పుడు అవతల వాళ్ళు కాదు, మనమే అయ్యాం. ఎవడూ ముట్టుకోవట్లేదు. ఆచారం కోసం, శుభ్రత కోసం మనం మడిగా ఉండడం మంచిదే. కానీ అది ఇంకా బాగా చేదస్తంగా పెరిగింది అనుకోండి, ఇందాక చెప్పిన నల్లపిల్లి చేదస్తమే అవుతుంది. చివరికి మన వెలేసారు మొత్తం సమాజం అంతా. పోనీ దీనివల్ల ఏమైనా మనం బాగుపడ్డామంటే ఏమీ లేదు ఇక్కడ. అందుకే ఇప్పుడు మన చుట్టూ మనం దడిగట్టుకుని కూర్చోకూడదు. నలుగురితో కలవాలి, నలుగురితో మాట్లాడాలి. అప్పుడే మానవత్వం, అప్పుడే మనస్సు కూడా వికసిస్తుంది. అంచేత మన చుట్టూ ఉండే కొలతలు తగ్గించుకోవాలి. కొలతలు తగ్గించుకున్న కొద్దీ వ్యాపిస్తాం, అదే లెక్క. కొలతలు తగ్గించుకుంటే వ్యాపిస్తూ ఉన్న దారపురీలు ఉదాహరణ. మీ ఇంట్లో ఉండే దారపురీలు ఉంటుంది కదా, దాన్ని నేల మీద పెట్టండి. ఎంత ఉంటుందండి? 2 అంగుళాలు పొడుగు ఉంటుంది. అంతకంటే ఉండదు. దారపురి 2 అంగుళాలు ఉంటుంది సుమారుగా. ఎందుకని? దానికి 3 కొలతలు ఉన్నాయి. దారపురీలకి పొడవు ఉంది 2 అంగుళాలు, వెడల్పు ఉంది 1/2 అంగుళం, ఎత్తుంది 1/2 అంగుళం, 3 కొలతలు ఉన్నాయి. అందుకే అది 2 అంగుళాలే వ్యాపించింది. అదే దారపురీల నుంచి దారం తీసి జాగ్రత్తగా పోగులు చేసి పొడుగు పేకపట్టు జేబు రుమాలు తయారు చేయండి. అది అడుగు దూరం వ్యాపించింది. జేబు రుమాలు అడుగు పొడుగు, అడుగు వెడల్పు. అంటే దారపురీల కంటే పొడుగు వ్యాప్తి పెరిగింది. ఎందుకని? ఒక కొలత తగ్గింది. దారపురీలకి 3 కొలతలు ఉన్నాయి, పొడవు, వెడల్పు, ఎత్తు. జేబు రుమాలకి పొడవు, వెడల్పే ఉన్నాయి, ఎత్తు లేదు. నీ కొలతలు, నీ పరిధులు, నువ్వు చుట్టూ కట్టుకున్న దళ్ళు నువ్వు తగ్గించుకుంటే నువ్వు వ్యాప్తి చెందుతావు. ఇంకా అదే దారపురీల్ని రుమాలు కూడా తయారు చేయకుండా ఒట్టిన దారాన్ని ఇలా బాపట్లంతా పరుచుకుంటూ వెళ్ళండి, గుంటూరు వరకు ఎడుతుంది ఆ దారం. అంటే దానికి మళ్ళీ ఇంకా కొలతలు తగ్గాయి. దారపు రీలికి 3 కొలతలు ఉన్నాయి, పొడవు, వెడల్పు, ఎత్తు. దారంతో తయారు చేసిన రుమాలకి 2 కొలతలు ఉన్నాయి, పొడవు, వెడల్పు. దారాన్ని పరుచుకుంటూ పెడితే వెడల్పు లేదు, ఎత్తు లేదు, పొడుగు ఒకటే ఉంది. నీ చుట్టూ పరిధులు తగ్గించుకున్న కొద్దీ నువ్వు వ్యాప్తి చెందుతావు ఖచ్చితంగా. దారపురీలు అర్థమైన పరమాత్మ అర్థమవుతాడు. ఇంట్లో ప్రతి వస్తువుని పరిశీలనగా చూడాలి, మనుషుల్ని చూడాలి, వస్తువుని చూడాలి. వస్తు తత్వాన్ని తెలుసుకుంటే నీ ఇంట్లోనే ఉంటాడు దేవుడు, నీ ఇంట్లో ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళక. ఆ వస్తువు ఏమిటి, దాని స్వభావం ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అని చూస్తే అర్థమైపోతుంది. దారపురీని చూస్తే కలుగుతుంది ఈ ఆలోచన. వ్యాప్తి కావాలి, మాకు వ్యాపించాలంటే నీ పరిస్థితి తగ్గించి ఊరికి పెంచేసుకోకూడదు. ఇలా చుట్టూ దళ్ళు కట్టుకో, నలుగురితో మాట్లాడు, నలుగురితో స్నేహంగా ఉండు, 4 చోట్లకి వెళ్ళి నీ పరిధి పెరుగుతుంది. భగవంతుడికి ఒక పరిధి లేదు. ఎందుకని? ఆయనకేమీ ఒక లోకం లేదు, కైలాసంలోనే ఉంటాడని లేదు. కైలాసంలో ఉంటే మనం బాపట్ల ఎందుకు ఉత్సవాలు చేస్తున్నాము? ఇక్కడ ఉన్నాడు ఆయన.
అక్కడ ఉంటే ఇక్కడ ఎలా ఉంటాడు, అది కూడా సందేహం. అక్కడ ఉన్నాడా లేదా? విష్ణుమూర్తి రామావతారం ఎత్తాడు, కృష్ణావతారం ఎత్తాడు, బాగానే ఉంది. మరి వైకుంఠంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉండగానే ఎత్తాడు. ఎలాగా? ఒక పూల తోట ఉంది, అక్కడ సుగంధం వస్తుంది, ఉంది కదా, పూల తోట దగ్గరికి వెళ్ళావు. అక్కడి నుంచి నువ్వు ఒక 10 గజాలు దూరం వెళ్ళు, ఒక 25 గజాలు వేరు, ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళు, అయినా సుగంధం వస్తుంది. మరి పూల తోట ఇక్కడే ఉండగా ఇక్కడ సుగంధం అక్కడికి వ్యాపించిందా లేదా? పరమాత్మ వైకుంఠంలో ఉండగానే భూమండలంలో కూడా ఉంటాడు, అంతే. పూల సుగంధం అర్థమైనా భగవంతుడు అర్థమవుతాడు. ఆ శక్తి భగవంతుడికి ఉంది. ఆయన ఇప్పుడు బాపట్లో ఉన్నంత మాత్రాన కైలాసంలో లేకుండా లేడు, కైలాసంలో ఉండడం వల్ల బాపట్లో లేకుండా లేడు. ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఎందుకుంటాడు? తన సుగంధం ద్వారా తాను వ్యాపిస్తున్నాడు తప్ప తన ఆకారం ద్వారా పరిధి పెంచుకుని ఈ 3 కళ్ళతో, ఈ చేతులతో, ఈ శరీరంతో వ్యాపించాలని ఆయన అనుకోవటం లేదు. మనం కూడా మన బుద్ధి శక్తితో మనం ప్రపంచం అంతా వ్యాపించాలి కానీ లేకపోతే శరీరంతో వ్యాపించడం చాలా కష్టం అండి. ఎప్పుడైనా మన బుద్ధి, మన మేధాశక్తితో మనం వ్యాపించాలి. అంచేత నీ పరిధుల్ని, నీ కొలతల్ని నువ్వు తగ్గించుకుని కొద్దీ వ్యాపిస్తావు. అప్రమేయ దివ్య సుప్రభావ. కాబట్టి భగవంతుడి యొక్క స్వభావం ఉంది, ప్రభావం, అది అప్రమేయం. నువ్వు కొలతలు ఎంతైనా చేస్తారంటే ఎంత కరుణైనా చూపించగలడు, ఎటువంటి కష్టాన్నైనా తప్పించగలడు, ఎటువంటి పాపాన్నైనా మాఫీ చేసి పారేయగలడు. ఇదంతా ఆయనదే సృష్టి. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. తీసి పారాయి. ఇది మాయ. వాడు చేసిన పుణ్యము మాయే, పాపము మాయే. వాడిని ఏమిటి బాధ పెట్టేది? మొత్తం అన్నీ మాఫీ అంటారు. మన నాయకులు చూడండి, కొత్తగా ఎన్నికలైనప్పుడు కోఆపరేటివ్ సొసైటీ రుణాలన్నీ మాఫీ అంటారు. ఓ సామాన్య నాయకుడిని మాఫీలు చేయగలిగినప్పుడు రామలింగేశ్వర స్వామి చేయలేడండి, మొత్తం మాఫీ. అనుమానం వెళ్ళింది ఇక్కడ. ఆయన అన్ని మాఫీ చేస్తాడు. మామూలు మానవులే చేయగలుగుతుంటే మన దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు మాఫీలు చేసేస్తూ ఉంటే బ్యాంక్ మేనేజర్ ఎవడన్నా మన అప్పు కట్టమంటారనుకో, ఎమ్మెల్యే చదువు ఫోన్ కొట్టించేమనుకో, ఆయన జోలికి వెళ్ళకంటాడు, నమశివాయ. మరి మామూలు శాసనసభ్యుడు ఎంత చేయగలుగుతుంటే 3 లోకాన్ని శాసించేటువంటి కూడా ఆయన చేయలేడండి. ఆయన్ని మనం శరణు వేడాలి, అంతే తేడా. ఆయన ఎలా ఉంటాడు? సత్ప్రపన్న రక్షణ స్వభావతే నమః శివాయ. ఆ ప్రపన్నులు, శరణు అన్న వాళ్ళని రక్షించడమే స్వభావంగా కలిగిన వాడు. ఇంక రెండో మాట లేదే. స్వప్రకాశరూపితాత్మతేజసే నమః స్వప్రకాశరూపిత స్వభావతే నమః శివాయ. మన నిజమైనటువంటి తేజస్సు ఎక్కడుంటుందంటే మన ప్రకాశం, స్వప్రకాశం. అంటే మనం ఇంటి దగ్గర ఖచ్చితంగా ఉదయం అరగంట, సాయంత్రం అరగంట కూర్చుని ధ్యానం చెయ్యాలి. మన ఇంట్లో మనమే చెయ్యాలి. ఎక్కడో ధ్యాన కేంద్రం అని మళ్ళీ ఎక్కడికో వెళ్ళి వాడికి డబ్బులు కట్టకాలి, అదో డబ్బు దండగా. మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. స్వప్రకాశ రూపిత స్వభావతే నమః శివాయ. నిజంగా ఆత్మ ప్రకాశం ఎలా ఉంటుందో చూడాలంటే మన ఇంట్లో మనం కూర్చొని అభ్యాసం చేయించండి, ఎక్కడికి వెళ్ళక్కల, ఎవరైనా చేయొచ్చు. మన ఇంట్లోనే మనకి ప్రశాంతంగా గాలి, వెలుతురు సోకేసే చోట కూర్చుని బాసింబట్టి వేసుకొని కూర్చుని భోజనానికి కూర్చున్నట్టుగా కళ్ళు మూసుకొని లోపల నేను 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 అని ఎక్కడ స్ఫురిస్తుందో దానికేసి చూడాలి. మళ్ళీ నేను చూస్తున్నాను అనుకుని చూడొద్దు, చూడడమే అంతే. దర్శనం దర్శనం దర్శనం, నేను అనేది వద్దు. ఇదే స్వప్రకాశ రూపిత స్వభావతే నమః శివాయ. గుండెల్లో శివుడు మనకు కనపడాలంటే ఇందాక చెప్పుకున్నాం, నిర్మాల్యం తొలగిస్తే గుళ్ళో శివుడు కనపడినట్టే. నిన్న మొన్న చేసిన పుణ్యాలు, పాపాలు, చెత్త, గొడవలు, జ్ఞాపకాలు ఇవన్నీ వదిలేయగలిగితే నీ గుండెల్లో ఉండే శివుడు నీకు కనపడతాడు ఖచ్చితంగా. స్వప్రకాశ రూపిత స్వభావతే నమః శివాయ. అలా ఎవరికి కనపడ్డాడో శంకరాచార్య ఇక్కడ ఉదాహరణతో చెబుతున్నాడు. విప్రడింబ దర్శితార్ద్రభావతే నమః శివాయ. విప్రడింబ దర్శితార్ద్రభావతే నమః శివాయ. విప్రడింబక, డింబక అంటే బాలకుడు, విప్రడింబక అంటే ఒక బ్రాహ్మణ కుమారుడు. ఆయన పేరు ఉపమన్యువు. ఆయన వయస్సు 12 ఏళ్ళు. ఉపమన్యువు. ఆయన శివుడి గురించి తపస్సు చేసి 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 ఎంత గొప్పవాడయ్యాడు అంటే శ్రీకృష్ణుడికి శివతత్వం ఉపదేశించాడు. ఆయన అంత గొప్పవాడయ్యాడు. శ్రీకృష్ణుడికి శివతత్వం ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు శివతత్వం తెలుసుకోవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని వ్యాస మహర్షిని అడిగాడు. అడిగితే ఉపమన్యువు అని ఒక ఆయన ఉన్నాడయ్యా, బాల్యంలోనే శివభక్తుడయ్యాడు. ఆయనకి చిన్నతనంలోనే శివభక్తి బాగా రూఢమైపోయింది మనస్సులో. శివుడు దర్శనం అయ్యే వరకు నేను అన్నం కూడా తిన్ను అన్నంత తపస్సు చేశాడు. అలా ఆయన ఎన్నేళ్ళు చేశాడో ఆయనకే తెలియదు. కూర్చుని చేశాడు, నిలబడి చేశాడు, పంచాగ్ని మధ్యంలో చేశాడు, ఒంటికాల మీద నిలబడి చేశాడు.
ఆ తపస్సు చేస్తుంటే ఆయన్ని ఇతర ముని కుమారులు వారించారు. చిన్నపిల్లాడవయ్యా, ఎన్నాళ్ళు ఉంటావు, శివుడు చాలా మొండివాడయ్యా, పార్వతీదేవి తపస్సు చేస్తేనే ఏళ్ల వరకు కనపడలేదు ఆయన, నీకు ఎక్కడ కనపడతాడు, ఎందుకు వచ్చిందమ్మా అంటే ఆయన వినలేదండి. యావచ్చశంకధవళామళబద్ధమౌళి న ప్రీయతే పశుపతిర్భగవాన్ మమేశగా తావజ్జరామరణ జన్మశతాభిఘాతై దుఃఖాని దేహవిహితాని సముద్వగామి, దుఃఖాని దేహవిహితాని సముద్వగామి. వ్యాసభారతం ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది ఉపమన్యువు కథ. శ్రీకృష్ణుడు స్వయంగా భారత యుద్ధానంతరం శివుడు గురించి తపస్సు చేయాలి అని నిర్ణయించుకొని, బదరికావనంలో చేయాలి అని నిర్ణయించుకొని, ఎవరిని శివతత్వాన్ని గురించి తపస్సు చేసే విధానం గురించి ఎవరి దగ్గర తెలుసుకోవాలి అని వ్యాస మహర్షిని అడిగితే ఆయన చెప్పాడు, ఉపమన్యువు దగ్గరికి వెళ్ళవయ్యా, నీకేమి ఈగో అహంకారం లేకపోతే. కృష్ణుడికి అహంకారం ఏముంటుందండి, హాయిగా వెళ్ళాడు. వెళ్ళి ఉపమన్యువుని అడిగాడు, స్వామి నాకంటే పెద్దవాడవో చిన్నవాడవో నాకు తెలియదయ్యా, శివుణ్ణి దర్శించావట, ఎంత తపస్సు చేస్తే నీకు కనిపించాడు ఆయన, ఏం చేశావంటే మామూలుగా చేయలేదయ్యా, చాలా మొండిపట్టు పట్టు కూర్చున్నాను నేను. యావచ్చశంకధవళామళబద్ధమౌళి, ఆ చంద్రశేఖరుడైనటువంటి శివుడు, చంద్రుని యొక్క తెల్లని కాంతులతో శిరస్సు నిండా వ్యాపించినటువంటి స్వచ్ఛమైనటువంటి శివుడు నాకు దర్శనమిచ్చే వరకు నా ప్రీయతే పశుపతి భగవాన్ మమేశక, నాకు నాథుడు, నా మనోనాథుడు, నా జీవనాథుడు, అన్ని జీవులకి పతి అయినటువంటి వాడు ప్రీతిని ఉండే వరకు నేను ఇలా చేస్తూనే ఉంటాను. అంతవరకు తపస్సు చేయడం కాదు, ఎన్ని ఆపదలు వచ్చినా భరిస్తా. తావజ్జరామరణ జన్మశతాభిఘాతై దుఃఖాని దేహవిహితాని సముద్వగామి. అంతవరకు జర ముసలితనం రాని, మరణం చావే రాని, జన్మ మళ్ళీ పుట్టని, అది ఒకసారి కాదు, శత అభిఘాతైకి 100 కెరడా దెబ్బలు కొట్టినట్టుగా 100 జన్మలెత్తని, 100 సార్లు ముసలితనం రాని, 100 రోగాలు రాని, ఎన్ని దుఃఖాలు రాని, దుఃఖాన్ని దేహ విహితాన్ని, ఈ దేహం ప్రారంభం కారణంగా వచ్చే దుఃఖాలన్నీ నేను భరిస్తా. ఎంతవరకయ్యా, శివుడు నాకు కనపడే వరకు. ఇంతంత పట్టుదలతో చేశాడు. అందుకే శంకరాచార్య స్వామి ఈ శ్లోకంలో విప్రడింబదర్శితార్ద్రభావతే నమశివాయ, ఉపమన్యుడైనటువంటి బ్రాహ్మణ బాలుడికి ఆర్ద్రభావంతో దర్శనమిచ్చావు కదా, నమశివాయ నమశివాయ నమశివాయేతి నమశివాయ. ఇప్పుడు ఇంకొక మాట, శివుణ్ణి ప్రార్థన చేయాల్సిన విధానం ఏమిటంటే, సేవకాయ మే మృడ ప్రసీదతే నమశివాయ భావలభ్యతావక ప్రసాదతే నమశివాయ. పావకాక్ష దేవ పూజ్య పాదతే నమశివాయ తావకాంగ్రి భక్త దత్త మోదతే నమశివాయ. నమశివాయ నమశివాయ నమశివాయేతి నమశివాయ. సేవకాయ మే మృడ ప్రసీదతే నమశివాయ. భగవంతుడి దగ్గర మనకెప్పుడు వినయం ఉండాలి, సవాళ్ళు పనికిరావు. అక్కడ స్వామి నేను నీకు సేవకుణ్ణి, నన్ను ప్రసీద అనుగ్రహించు, ఓ మృడస్వరూప భగవంతుడా నేను నీకు సేవకుణ్ణి. నీ గుడి దగ్గర ఇంత ఉత్సవం జరుగుతుంటే ఏ రూపంలో నిన్ను సేవించినా మంచిదే, ఇక్కడ జెండాలు కట్టినా మంచిదే, పందిళ్ళు వేసినా మంచిదే, అక్కడ తుడిచినా మంచిదే, కడిగినా మంచిదే, అన్నదానంలో సహకారం చేసినా మంచిదే, వాన కురిసి ఎవరన్నా తడిసిపోతుంటే ఓ గొడుగు పట్టుకున్నా మంచిదే. అవన్నీ శివసేవ కిందికే వస్తాయి, గమనించండి, శివసేవ కిందికే గమనిస్తాయి. విశేషంగా దేవస్థానం వారు గోశాల కట్టారు, గోసేవ చేస్తున్నారు, దర్శించండి అందరూ కూడాను. గోసేవ చేయండి, గో పూజ కాదు, గోసేవ చేయండి. ఓ కుంకం వేసి పసుపు వేసి దాన్ని పామేయకండి, మంటెత్తిపోతుంది దానికి. మా కోరికలు ఏవి గోవుల దగ్గర కోరకూడదు, అవల గోసేవ. దానికి దోమలు కొట్టకుండా, గోమార్లు కొట్టకుండా చేయాలి, దానికి తెలగపిండి పెట్టాలి, దానికి ఖరీదైన పదార్థాలు పిజ్జాలు బర్గర్లు పట్టుకొచ్చి పెట్టేయకూడదు, అరగదు. ఈ మధ్య గోవులకు కూడా సంతానం కలగట్లేదు, ఎందుకంటే మనం అట్టిపళ్ళు పెట్టేస్తున్నాం, వాటికి అట్టిపళ్ళు దానికి ఆనవమ్మ. వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి పలహారం అని దానికి ఏమంతాయి, గడ్డి వాములు మేసేస్తాట, దానికి నువ్వు పచ్చగడ్డి పెడితే సరిపోతుందా? అట్టిపళ్ళు దోశలు ఆవులకి పెట్టకూడదు, తెలగపిండి పెట్టాలి, గట్టిగా పెట్టాలి, కుడితిగోళంలో నీళ్ళన్నీ పెట్టాలి.
రకరకాల పదార్థాలు కలిపినవన్నీ పెట్టాలి. అప్పుడు ఆవుకు సంతానం కలుగుతుంది. దానికోసం ఎద్దుల్ని తీసుకురావాలి ఖచ్చితంగా. దేవస్థానం వరకు కూడా చెబుతున్నా, వాటికి ఒక కోరిక ఉంటుంది మనకున్నట్టే, అందుకని వాటికి ఇంజక్షన్లు చేసేయకూడదు పాపం. అది తీరాలి. అందుకోసం ఎద్దుల్ని పెంచాలి. మన సంస్కృతి ఎంత గొప్పదంటే, పూర్వం ఎద్దుల్ని పెంచి అచ్చు వేసేవారు. అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అందుకే ఎవడన్నా ఉద్యోగం సద్యోగం తిరుగుతున్నాడు, అచ్చూసిన ఆంబోతులో తిరుగుతున్నాడు అంట. తెలుగులో సామెత, అచ్చూసిన ఆంబోతు అంటే వెంకటేశ్వర స్వామి అండి, దేవుడది. అచ్చు వేసేవారు. అంటే అచ్చు వేసిన ఉద్యోగం ఏంటి? ఈ ఆంబోతుని ఎందుకు వదిలిపెడుతున్నామంటే అన్ని చేలల్లోకి వెళ్ళి మేసేస్తుంది, తోటలు నాశనం చేసేస్తుంది. అనుమానం దానికి ఆంద తిండి. నువ్వు ఏదో 2 ఇడ్లీ పెడతానంటే అలాగా దానికి ఆందో తిని ఏం చేస్తుంది, మనకి మళ్ళీ పడుకోదు. ఆంబోతికి భగవంతుడు ఇచ్చిన శక్తి ఏమిటంటే, ఎద్దుకి 3 మైళ్ళ చుట్టుపక్కల ఆవు ఎక్కడ ఎదకొచ్చినా ఒక దూకుతుంది అంతే. హనుమంతుడు సముద్రం దూకినట్టే అంత శక్తి ఉంది. 3 మైళ్ళ చుట్టుపక్కల ఆవు ఎదకొచ్చిందంటే దానికి ఆ వాసన సోకుతుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మధ్యలో ఎవడన్నా అడ్డం వస్తే ఒక దెబ్బ చచ్చురుకుంటాడు అంతే. అంత శక్తి దానికి రావాలంటే తినాలి. మరి తినాలంటే ఏ చేరోపడు దానికి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయా? దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది. అందుకే ఈ యజమాని అచ్చు వేసిన వాడు ఏం చేస్తాడంటే, బాబు మీ చేలకు నష్టం కలుగుతుంది, మీ తోటలకు నష్టం కలుగుతుంది, కానీ నేను అచ్చు వేశాను కాబట్టి ఆ ఖర్చు నేను ఇస్తా అంటాడమ్మా. అది భారతీయ సంస్కృతి, అది భారతీయ సంస్కృతి. అంచేత అచ్చు వేసిన ఆంబోతులు ఎవరో అడ్డుకోరు, ఖచ్చితంగా అలా వదిలేస్తారు. పోన్లు ఎవరో ఒకరు ఇస్తారు కదా మనకి నష్టం, తినమండి, అది కూడా తినాలి కదా. అంతేగాని ఆంబోతులు మేయడం కోసం ప్రత్యేకం పంట పెంచుతావా? మళ్ళీ సాధ్యం కాదు అది. దాన్ని ఒక పుణ్యాత్మ, ఆయనకి సంతానం లేకపోవచ్చు, ఆయనకి ఏదో ఇబ్బందులు ఉండొచ్చు, ఆయన మొక్కుకోవచ్చు, అలా మొక్కుకున్నవి జరిగాయి. అందుకని ఆయన జమీందారు, ఆయనకి ఇబ్బంది లేదు, నాకు ఏదో ఉంది, నాకు చేసుకుంటాను నేను, ఆ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఇది లెక్క, ఎద్దు దాన్ని పోషిస్తా, శివుడు వాహనం నేను పోషిస్తా అని చేస్తున్నాడు ఆయన. అలాంటి పుణ్యాత్ములు అచ్చు వేసేవారు. వాళ్ళ ఇంటి గుర్తు సూర్యుడో చంద్రుడో లేదా శ్రీరామానో ముద్రలు చేయించేవారు. కాల్చిన ముద్ర దాని మీద వేసేవారు, జంతువు కాబట్టి భరించేది, అవి వేసేవారు. అందుకని మనకు మామూలు మాటల్లో అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నాడు, పని పాట లేకుండా. అటువంటి ఆంబోతులను తీసుకురావాలి, ఆవులతో సంగమం చేయించాలి, గోసంతతిని బాగా పెంచాలి. గమనించండి, పులికి 5-6 పిల్లలు కలుగుతాయి, ఏది బతకదు, ఒక్కటి బతికితే గొప్ప, అన్నింటినీ పులే తినుస్తుంది. కానీ ఆవు ఏడాదికి 1 దూడను పెడుతుంది. లోకంలో గోసంతతి పెరిగిందండి, పులుల సంతతి పెరగలేదమ్మా. భగవంతుడు లీల గమనించండి, భగవంతుడు లీల గమనించండి. ఎప్పుడూ ధర్మమే పెరుగుతుంది, అధర్మం పెరగదు. అధైర్యపడద్దు. మనం ధర్మాత్మలమే ఉంటే చాలు. ఎవడో అధర్మాత్ముడు ఒకడు మేడ కట్టాడు కదా అని వాడిని ఆదర్శంగా తీసుకోకూడదు. గోవు ధర్మానికి ప్రత్యేక, పులి అధర్మానికి ప్రత్యేక. పులి 4-5 పిల్లల్ని పెట్టినా అన్నీ చచ్చిపోతాయి, ఒక్క పిల్ల మిగిలితే గొప్ప. ఆవు 1 దూడనే పెట్టినా మరి గోసంతతి ఎంత పెరిగిందండి. అంచేత సరిగ్గా వ్యాసుడు భారతంలో చెప్పినట్టే, సర్వం సాధ్వర్థమేవేదం అసాధ్వర్థం నకించన. ప్రపంచం పుట్టింది మంచి వాళ్ళ కోసం తప్ప చెడ్డవాళ్ల కోసం కాదండి. దయచేసి మీ పక్కన కానీ వెనక కానీ ముందు కానీ చెడ్డవాళ్ళు ఎవడన్నా 2 మేడలు కట్టగానే, స్థలాలు ఆక్రమించి మేడ కట్టగానే వాడు బాగుపడ్డాడో తెలివితే అట్లా ఉండాలని ఎదవ మాటలు మాట్లాడకుండా దయచేసి. వాడు మట్టి కొట్టుకుపోవడం ఖాయం, వాడికో వాడి కొడుక్కో వాడి పెళ్ళానికో బ్రహ్మాండమైన రోగం రావడం ఖాయం. ఈ మేడ గూడు సహా ఆసుపత్రికి అమ్మేయడం ఖాయం. అనుమానం ఏం లేదు, ఇక్కడ త్వరలో విడుదల, అనుమానం ఏం లేదు. అంతవరకు మనం ఓపిక పట్టాలి తప్ప ఆ వ్యధవను ఆదర్శంగా చేసుకుని మనం కూడా అడ్డగోలుగా సంపాదిస్తాం. ఇక్కడ వ్యాసుడు భారతంలో చెబుతాడు, లోకం గోవుల కోసం పుట్టింది, పెద్ద పురుల కోసం కాదు. లోకం ధర్మం కోసం పుట్టింది, అధర్మం కోసం కాదు. మనం ధర్మ మార్గంలోనే నడవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. అంచేత గోసేవ చేయండి, గోసంతతిని వృద్ధి చేయండి, దేవాలయం వారి గోశాలను దర్శించండి. అప్పుడు మీకు పుణ్యము లభిస్తుంది, గోసంతతి పెరగడం వల్ల ధర్మము పెరుగుతుంది. ఆవు పాలు గోమయం, గోవు ఆవు పేడ, ఆవు గోమయం అన్నీ కూడా, ఆవు గోమూత్రం అన్ని ఔషధాలు, అవన్నీ కూడా. అసలు ఆవు పేడతో వ్యవసాయం చేస్తే వేరే ఎరువులు ఏవి అక్కర్లేదు. పూర్వం అలాగే జరిగేవన్నీ కూడా. వాటిని అందరూ ప్రోత్సహించండి. ఇంకొక మాట, సేవకాయతే ప్రసీదతే నమః శివాయ, సేవకాయ మే మృడ ప్రసీదతే నమః శివాయ. నీకు నేను సేవకున్నయ్యా, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి శివుణ్ణి. అప్పుడు భావలభ్య తావక ప్రసాదతే నమః శివాయ. తావక ప్రసాదం అంటే భగవత్ ప్రసాదం మనకి ఎక్కడ లభిస్తుందో తెలుసా? ఊళ్ళో ప్రసాదం పెడతారు, కొబ్బరికాయ ముక్క కావచ్చు, శనగలు కావచ్చు, పులిహోర కావచ్చు, ఏదో వారి ఓపికను బట్టి వారు పెడతారు. దాన్ని కూడా మనం ఒక్క రేణువు కూడా కింద పడకుండా కళ్ళకు అద్దుకుని తింటాం. కానీ అది భౌతిక పదార్థం,
దాన్ని మీరు భావన చేస్తేనే అది పనిచేస్తుంది. అందుకే శంకరాచార్య భావలభ్య తావక ప్రసాద, నీ ప్రసాదం ప్రజల్ని అనుగ్రహించాలి అంటే మనస్సులో ఇది అనుగ్రహిస్తుందనే నమ్మకం పుష్కలంగా ఉండాలి. పులిహోర బ్రహ్మాండంగా చేస్తారు, అందుకే నేను గుడికి వెడతా అంటే వాడికి పులిహోరే వస్తుంది, దైవానుగ్రహం ఉండదు. పులిహోర బ్రహ్మాండంగా చేయడానికి హోటల్స్ చాలా ఉన్నాయి, ఇళ్లల్లో కూడా చాలామంది చేస్తారు. దేవుడు కూడా ఎందుకు దానికి పని లేక. దేవుడి ప్రసాదంలో మనం చూడవలసింది రుచి కాదు, దాంట్లో ఉండే శుచి, దాంట్లో ఉండేటువంటి సంప్రదాయం, దాంట్లో ప్రసాద శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటంటే భగవద్ అనుగ్రహం. భగవద్ అనుగ్రహం అందులో మిళితమై ఉంటుంది. అందుకని ప్రసాదం కొద్దిగా వచ్చినా చాలు. ఈ మధ్య దేవాలయాల్లో అన్నప్రసాదం అని మొదలెట్టారు, ఇంటికి పార్సిల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. నమశివాయ. ఇంట్లో వంట మానేశారు. ఇలాంటిది ప్రోత్సహించకూడదండి ఎప్పుడు కూడా. అన్నదానం అంటే అన్నదానమే, దాంట్లో స్వీట్లు హాట్లు వేయాల్సిన పని లేదు. ఇంత నీళ్ల మధ్యకి వస్తారు, పచ్చడి మెతుకులు వేస్తారు, తింటే తిని పోతే పో, అంతే. దాన్ని ఖరీదైన వ్యవహారం చేసేసరికి ఇళ్ళ దగ్గర వండుకోవడం మనసు వచ్చేస్తున్నారు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు మామూలుగా కాదు, మా ఇంట్లో మా అత్తగారు ఉంది, ఈవిడ ఉండదు, పట్టుకెడుతుంది ఇక్కడ పరిస్థితి. దానికోసం ఇంట్లో వంట మానసు వచ్చేస్తున్న ఖర్చులు పెరిగే దేవాలయాల్లో. ఇక్కడ అన్నదానం ఎవరికండి? పేదవాళ్ళకండి. డబ్బున్న వాళ్ళు ఎలా పెడతారండి? డబ్బున్న వాళ్ళు వెళ్ళకూడదు, ఆత్మాభిమానం ఉండాలి. వాళ్ళు అన్నదానానికి చందా ఇవ్వాలి, అన్నం తినకూడదు అక్కడ, అన్నదానానికి చందా ఇవ్వాలి, ఇంకా చేయండి అని చెప్పాలి. దేశంలో ఎక్కడ అన్నానికి ఏ పేదవాడు తడుముకోకుండా ఉండడం కోసమే హిందూ దేవాలయాల్లో అన్నదానం జరుగుతుందమ్మా. దాని ఉద్దేశ్యం ఏది? దాని ఉద్దేశ్యం నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చావడానికి వీలు లేదు అన్నాడు వివేకానందుడు. మన దేవాలయాలు చేస్తున్నటువంటి పడుతున్న శ్రమ ఏమిటంటే ఏ మనిషి ఆకలితో బాధపడద్దు. వాడికి డబ్బు ఉన్నా లేకపోయినా, ఎవరు పెట్టినా పెట్టకపోయినా మేము ఉన్నాం, ఏదో ప్రసాదం పేరు మీద పెడతాం, తిని వెళ్ళొచ్చు అని దేవాలయాల వాళ్ళందరూ ఈవేళ అన్నదానం చేస్తున్నారండి. అందరినీ నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. కానీ ఇది మనం ఎలా ఉపయోగించుకోవాలంటే, నా బోటిగాడు వెళ్ళి అన్నదాన ప్రసాదంలో కూర్చోకూడదు. నాకేం రోగమా ఇంతంత కంకణాలు వేసుకుని ఇక్కడ? నేను దానికి చందా ఇవ్వాలి. నేను తినడమేంటి? అన్నదానం చేయండి అని చెప్పి 1,00,000 రూపాయలు చందా ఇవ్వాలి. అందుకని మనమే వెళ్ళి కూర్చోవడం, అదేదో ప్రసాదం శివుడు చూస్తున్నాడు అక్కడ, నీ కోసం కాసి ప్రసాదం పొమ్మని చెబుతాడే. అది పేదలకు దక్కేలా చేయాలి. అవి కూడా మనమే లాగేసుకుంటే వాళ్ళకేముంటుందండి? ఇక్కడ ఏ పథకం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినా అసలు పేదలకు దక్కవండి, మధ్యలో వాళ్ళందరూ కొట్టిస్తూ ఉంటారు. ఇక్కడ పేదరికం అలాగే ఉంది ఎప్పటికీ. దేవాలయాలు అంతేనా? దాన్ని ఖచ్చితంగా ప్రసాదంగా భావించాలి. భావలభ్యతావక ప్రసాదతే నమః శివాయ. శివానుగ్రహం అనేది మన మనోభావన వల్ల వస్తుంది, కేవలం గుడి చుట్టూ తిరిగినందువల్ల రాదు. నీ మనస్సులో నమ్మకం ఉందా లేదా? అనుకున్నావా లేదా? పావక అక్షదేవ పూజ్య పాదతే నమః శివాయ. పావక అక్షుడు అగ్ని నేత్రంగా కలిగిన వాడు. దేవ పూజ్య పాద, దేవతలు సైతం ఆయన పాదాలకి నమస్కారం చేస్తారు. సురాసురులందరూ. అందులో శివుడి ప్రత్యేకత ఏమిటంటే విష్ణుమూర్తి పాదాలకి దేవతలే నమస్కారం చేస్తారు, రాక్షసులు రారు, కొట్టేస్తాడేమో అని బెంగ. ఆయనకి దానవ వైరి అని బిరుదం, సుదర్శన చక్రం తీస్తాడేమో అని రాక్షసులు విష్ణుమూర్తికి నమస్కారం చేయరు. కానీ శివుడు ఎంత గొప్ప దేవుడు అంటే రాక్షసులు కూడా వచ్చి నమస్కారం చేస్తారు. ఆయన రాక్షసులకు కూడా వరాలు ఇచ్చాడు, రాక్షసుల తరఫున యుద్ధం చేశాడు కూడా. బాణాసురుడికి వాచ్మెన్గా ఉండి, కాపలావాడుగా ఉండి యుద్ధం చేశాడు, శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు. అంటే ఒక మాట ఒప్పుకున్నాడు అంటే శివుడు చేసి తీరతాడు, ఇక అందులో సందేహమే లేదు. అందుకే పావక అక్ష తావక ప్రసాతావ పావక అక్ష దేవ పూజ్య పాదతే నమః శివాయ. దేవతలు, అసురులు, సురలు అందరూ కూడా నేను ఈ పాదాలు పూజిస్తున్నారయ్యా అంటూ ఇంకో మాట చెబుతున్నారు చివరిగా. తావక అంగ్రి భక్త దత్త మోదతే నమః శివాయ. అంగ్రి అంటే పాదం. ఆయన యొక్క పాదాలు మనం శరణు వేడినట్లయితే మనకి ఎప్పుడు సంతోషమే ఉంటుంది. మీకు దుఃఖం వస్తే రాకుండునుగాక. మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళకి, మంచి ప్రవచనాలు వినే వాళ్ళకి దుఃఖాలు రావండి. కానీ ప్రారంధం కొద్దీ జన్మాంతర దుష్కృతం వల్ల ఏదన్నా వస్తే ఒకటే లెక్క. సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తామండి? వెంటనే పట్టుకెళ్ళి సాకెట్లో ప్రగ్గి పెడతాం, అంతే కదా. ఎక్కడ సాకెట్ ఉందో 2 కన్నాలు ఉన్నాయో చూసుకుని ఈ ప్రగ్గ ఎక్కడ పెట్టి కాసేపు ఛార్జింగ్ చేసి తర్వాత మాట్లాడతాం, లేకపోతే మాట్లాడం కదా. అలాగా మనకి ఒంట్లో నీరసం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, మానసిక దుఃఖం వచ్చిందంటే మన శరీరం అనే సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ తలకాయ అనే సెల్ ఫోన్లో ఎక్కడ పెట్టాలో తెలుసా? అమ్మవారి పాదాల మీద పెట్టాలండి. అది ప్లగ్ పాయింట్, అది సాకేతం, అది సాకెట్.
ఇక్కడికి రాగలిగితే మంచిది, అస్తమానం రాలేం కదమ్మా, చూడనిస్తారా? మీ ఇంట్లో కూడా అమ్మవారి విగ్రహం ఉంది, మీ ఇంట్లో కూడా విష్ణుమూర్తి విగ్రహం ఉంది, మీ ఇంట్లో కూడా శివలింగం ఉంది, మీ ఇంట్లో కూడా శ్రీకృష్ణస్వామి విగ్రహం ఉంది. ఏ దేవుడైతే ఏమి, ఆ పాదాల మీద తలపెట్టి ప్రార్థించాలి. అందుకే మన పూజా మందిరాలు విశాలంగా ఉండాలి. అక్కడ దేవతా విగ్రహాలు కొంచెం పెద్దవే ఉండాలి. ఇంత చిట్టిగారెల్లే పెట్టకూడదు, అది దేవుడో దెయ్యమో కూడా తెలియకుండా. పైగా మనం తెలియనీయంగా ఉన్నదే ఇంత రాముడు, ఆయన దండలు వేసేసాం. ఇంకా ఆయన రాముడో, ట్యాక్సీ రాముడో, డ్రైవర్ రాముడో కూడా తెలియట్లేదు. రామచంద్రమూర్తి అంటే ఎంత పొడుగు ఉండాలి ఖచ్చితంగా, ఆ పాదాలు స్పష్టంగా ఉండాలి ఇంట్లో విగ్రహాలకు కూడా. అలా మనం 2 చేతులు పెట్టుకుని దండం పెట్టుకుందుకు వీలుగా ఉండాలి. ఎప్పుడు దుఃఖం వచ్చినా సరే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, నేను చేసే పనే మీకు చెబుతున్నా. మీ పూజా మందిరంలోకి వెళ్ళండి, మీరుండే దేవుడి విగ్రహం దగ్గర పాదాల మీద చెయ్యి పెట్టండి. అంటే సరిగ్గా సెల్ ఫోన్ ఛార్జింగ్ వైర్ని ఆ సాకెట్లో పెట్టినట్టే. నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామస్మరణ చేసి ఆ పాదాల మీద శిరస్సు పెట్టి చేతులు పెట్టి ప్రార్థన చేయండి. 24 గంటల్లో దుఃఖం తొలగిపోతుందమ్మా, అనుమానం ఏమీ లేదు అందులో. భగవత్ కరుణ అటువంటి. తావకాంగ్రి భక్త దత్తమోదతే నమ శివాయ, నీ పాదాలు శరణు వేడిన వాడికి ఎప్పుడు నువ్వు సంతోషాన్ని ఇస్తావు తప్ప దుఃఖాన్ని ఇవ్వవు అన్నాడు. నమ శివాయ నమ శివాయ నమ శివాయేతి నమ శివాయ. ఇప్పుడు గంగాదేవి గురించి ఒక గొప్ప మాట మనం చెప్పుకుందాం. గంగా పర్వతవర్ధని సమేతంగా ఇక్కడ స్వామివారు కొలువు తీరారు కాబట్టి పుట్టుక చేతనే పవిత్రమైంది గంగానది. విష్ణుమూర్తి పాదాల్లో పుట్టిందంటే ఆకాశగంగ. విష్ణువు అంటే ఎవరు? ఆకాశం. ఆకాశ స్వయం విష్ణువు, అందుకని ఆకాశంలో పుట్టింది ఆకాశగంగ. ఆవిడ కిందికి రావాలని భగీరథుడు ప్రయత్నిస్తే నన్ను భరించగలిగిన వాడు ఎవరయ్యా అంది. అప్పుడు శివుడి కోసం తపస్సు చేశాడు, శివుడు దాన్ని భరించాడు, అందుకని గంగాధరుడు అయ్యాడు. నన్ను మన్నింతురుగాక. ఏ పురాణంలో కూడా గంగాదేవికి శివుడికి పెళ్ళైనట్లేదు, క్యాటరింగ్ లేదు, ఏమి లేదు. శివుడికి ఒక్కటే భార్య పార్వతీదేవి. గంగను ధరించడం వల్ల భరించువాడు భర్త అన్నారు కాబట్టి గంగను కూడా భార్య చేసేశారు. నమ శివాయ నమస్కారం. ఇంక నేను చెప్పగలిగిందే లేదు. భరించేవాడల్లా భర్త అయితే సూట్ కేసు మోసేవాడు పోర్టర్ ఏమవుతాడు? రైల్వే పోర్టరు సూట్ కేసుకు భర్త అవుతాడా? నేను భర్తను వాడు పట్టుకుపోతే. పురాణాల అవగాహన లేక చేస్తున్న పని. శివుడు ఏకపత్ని వ్రతుడమ్మా, శివుడికి పార్వతీదేవి మాత్రమే భార్య. రాముడు ఎంతో శివుడంతే. శివుడు రాముడిని ఎందుకు ప్రేమిస్తాడు, రాముడిని ఎందుకు గౌరవిస్తాడు అంటే ఏకపత్ని వ్రతుడు కాబట్టి. అమ్మ ఆపేయాలి మీరు. ఏకపత్ని వ్రతుడు కాబట్టి ఏకపత్ని వ్రతం కూడా శివుడికి చాలా ఇష్టం. కానీ గంగ విషయంలో ఆయన ప్రవర్తించిన విధానం, ఆయన చేసిన సాహసం ఎటువంటిది అంటే ద్వారము మోక్షసిద్ధికి. హరిద్వారం దగ్గర చూస్తే తెలుస్తుంది మీకు అది గంగా ప్రవాహం ఎలా ఉంటుందో. ద్వారము మోక్షసిద్ధికి అవారిత తాండవ కేళి సల్పు శ్రీవారి కృపాలవాలము. ద్వారము మోక్షసిద్ధికి అవారిత తాండవ కేళి సల్పు శ్రీవారి కృపాలవాలము. గంగానది యొక్క పవిత్రత గురించి, ఇప్పుడు దాని స్థితిని గురించి నేను సాగర ఘోష కావ్యంలో రాసిన పద్యమి. ద్వారము మోక్షసిద్ధికి అవారిత తాండవ కేళి సల్పు శ్రీవారి కృపాలవాలము. స్వభావ పవిత్రము సాధువీధి భాగీరథి. ద్వారము మోక్షసిద్ధికి అవారిత తాండవ కేళి సల్పు శ్రీవారి కృపాలవాలము. స్వభావ పవిత్రము సాధువీధి భాగీరథి. నాకమున్విడి భగీరథు వెంట వివేకహీనతన్ జారిచినంతు నేర్చును. నాకమున్విడి వివేక విహీనత, నాకమున్విడి భగీరథు వెంట వివేకహీనతన్ జారిచినంచు నేర్చు. గ్రహచారము మార్చెను కల్మషాగముల్. గంగానదిలో స్నానం చేసి పుణ్యం వచ్చిందని వచ్చేయడం కాదండి, అక్కడ ఒక్కసారి నిలబడి చూడండి ఏం జరుగుతుంది. ఫ్యాక్టరీల వ్యర్థ పదార్థాలన్నీ గంగానదిలో కలుపుతున్నారు. గోదావరి బతుకు అంతే అయింది, కృష్ణా బతుకు అంతే అయింది, మన బతుకులు అంతే అవుతాయి. నదులు పాడు చేస్తే పైగా మునిగేవాళ్ళు మామూలుగా మునగరు. నేను మొక్కుకున్నా అని ఒక 100 పువ్వులు అందులో వేస్తాడు. ఇక్కడ ఇన్ని ఎవడేమన్నాడు పువ్వులు. ఇంకా పిచ్చి బాగా ముదిరింది. గంగానదికి చీరలు సమర్పిస్తారట. 108 మంది మొత్తేవులు వెళ్ళి 108 మంది చీరలు. బుద్ధి జ్ఞానం ఉందా? గంగానది నది,
ఆవిడ స్త్రీ అని, ఆవిడ చీర కట్టుకుంటుందని ఎవరు చెప్పారండి? నది చీర కట్టుకుంటుందా? నదికి చీర అంటే మనకి ఏది తోస్తే అది. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఈ 100 చీరలు నదికి సమర్పిస్తుంటే లోపలికి వెళ్ళి చుట్టుకుపోతున్నాయి, ఇవి చేపలు చచ్చిపోతున్నాయి. ఈ పాపం ఎవరిది? గాజులు సమర్పిస్తున్నారు, ఇది ఎక్కడ జ్ఞానం? గాజులు ముక్కలైపోతాయి. ముక్కలైన గాజులు, రంగురంగుల గాజులు లోపలికి ఎడుతుంటే చేపల పాపం ఆహారం అనుకుని తింటున్నాయి, చచ్చిపోతున్నాయి. ఆలోచించండి, ఆలోచించండి. హిందూ మతం అంటే అజ్ఞానం కాదమ్మా. నదికి చీరలు సమర్పించడం ఏంటండి? లోకంలో పేదవాళ్ళు వాళ్ళంత మంది ఉన్నారమ్మా, వాళ్ళు ఇంటికి వెళ్ళి బొట్టెట్టి చీరవ్వండి. ఆ ఆలోచన ఎందుకు రాదండి మనకి? ఆలోచన ఎందుకు రాదండి అసలు? నదులకు ఇస్తాం, చెట్లకు చుట్టూ చీరలు చుడతాం, కొండ చుట్టూ మొత్తం దేవత కొండ ఉంటే అరుణాచలం చుట్టూ చీరలు చుట్టేస్తాం, ఆ ఖర్చంతా భరిస్తాం. పేదవాడు మన ఇంటి ముందు చచ్చిపోతాడు, మన వాచ్మెన్, మన క్లీనర్, మన డ్రైవర్, వాడి పెళ్ళం బతికిందో చచ్చిందో కూడా మనకు అనవసరం అండి. నాకు వాడు గుర్తొస్తే గుండె రగిలిపోతుందమ్మా. దేశంలో పేదరికం ఇలాగే ఉన్నంతకాలం మన ఐశ్వర్యాలన్నీ కారిపోయినట్టే లెక్క. మీరు నోము చేసిన, పూజ చేసిన, చీర దానం ఇచ్చిన, మీ ఇంటి పక్కనే ఉండేటువంటి పేదవాళ్ళ గుడిసెల దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని పిలిచి బొట్టు పెట్టి నువ్వు గౌరీదేవి అని చీర పెట్టండి అమ్మా, హిందూ మతం అప్పుడు అభివృద్ధి చెందుతుంది, అప్పుడు అభివృద్ధి చెందుతుంది. మతం మార్పిడి 3 రోజుల్లో ఆగిపోతుందండి అనుమానం. మనమే వెళ్ళాలి వాళ్ళ ఇంటికి, గౌరవంగా పిలవాలి, బొట్టెట్టాలి, నువ్వు గౌరీదేవి అని దండం పెట్టే ఇవ్వాలి. ఏం పోయిందమ్మా? ఎంతసేపు ఆడపడుచులకి మరదళ్ళకి ఇస్తారు, వాళ్ళు మూతి ముద్దాపురం ముడుచుకుంటారు పట్టుకెళ్ళి, నువ్వు పెట్టింది నాకు నచ్చలా అని. మన బంధువులకి, మిత్రులకి ఇస్తాం, కానీ పేదవాళ్ళకి ఇవే దానం చేస్తే పేదవాళ్ళకి చేయాలి. అన్నం పెడితే పేదవాళ్ళకి పెట్టాలి, బట్టలు పెడితే పేదవాళ్ళకి పెట్టాలి. హిందూ మతంలో సమస్త దాన ధర్మాల ప్రక్రియ పేదరిక నిర్మూలన కోసం ఏర్పడిందమ్మా. ఇది సామాజిక సంస్కరణ ఉద్యమం, అందుకోసం చెయ్యాలి. అది పుణ్యం అంటే. గంగానదికి చీరలు ఇస్తారేమిటంటే పట్టుకెళ్ళి ఆవిడ కట్టుకుంటుందా? పైగా లోపల చుట్టుకుపోయి అక్కడ ఉండే జీవులన్నీ ఆ చీర మడతలో గడిపోయి చచ్చిపోతున్నాయి. గాజులు ఇస్తున్నారు, ఆవిడ ముత్తైదు అని గాజు ముక్కలైపోతాయి, ఆ ముక్కలు చేపలు తింటున్నాయి, జలజీవులన్నీ చచ్చిపోతున్నాయి. అదే చెప్పాడు ఇక్కడ కవి. ద్వారము మోక్ష సిద్ధికి, మనకి మోక్షాన్ని ఇచ్చే శక్తి గంగానదికి ఉందండి, సందేహమే లేదు. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది? అవారిత తాండవ కేళి సల్పు శ్రీవారి కృపాలవాలము. పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాదాల్లో పుట్టింది. శివుడు తాండవం చేస్తుంటే ఒక్క ధార కిందికి వదిలిపెడితే అది గంగోత్రిలో పడిందండి. గంగా, యమున ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. అంటే శివకేశవులు ఇద్దరి వల్ల పవిత్రమైంది. విష్ణుమూర్తి పుట్టిల్లైతే శివుని శిరస్సు మెట్టిల్లు ఆవిడికి, అందుకే ఆ రకంగా పవిత్రమైంది ఆవిడ. స్వభావ పవిత్రము, సహజంగానే పవిత్రం. సాధు వీధి, అంతేకాదు సాధువులందరూ గంగానదీ తీరంలోనే తపస్సు చేస్తారు, అది సాధు వీధి. భగీరథుడు దాన్ని కిందికి తీసుకొచ్చాడు. ఈవేళ గంగానది ఏం బాధపడుతుందంటే మాబోటి కవులకు ఆ బాధ తెలుసు. నాకమున్విడి భగీరథు వెంట వివేకహీనతం జరితినంచు నేర్చును. అనవసరంగా వివేకాన్ని కోల్పోయి ఈ భగీరథులు ప్రార్థిస్తే కిందికి వచ్చా. ఇందువల్ల ఏం జరుగుతుందంటే ఫ్యాక్టరీల వ్యర్థ పదార్థాలు నా దగ్గరే, గంగా నదీ తీరాల్లో ఉండే పానీపూరి వాడి బండి దగ్గర మిగిలిన పదార్థాలు నా దగ్గరే, మిరపకాయ బజ్జీల తుక్కంతా నా దగ్గరే, మాంసం కుట్ట అక్కడ ఉంటే మాంసం తుక్కంతా నా దగ్గరే, మొత్తం అంతా పట్టుకొచ్చి నా దగ్గర బారేస్తున్నారు. అనవసరంగా కిందకు వచ్చాను, పైనే ఉంటే ఎంత బాగుండేదో. విష్ణుమూర్తి పాదంలో ఉండిపోయినా, శివుణ్ణి ఎత్తి మీద ఉండిపోయినా నేను పవిత్రంగా ఉన్నాను కదా. ఇక్కడికి వచ్చాక నాకు మిరపకాయ బజ్జీలు తుక్కు, మాంసం ముక్కలు తుక్కు మిగిలింది, ఇంకేం మిగిలింది? పైగా ఈ జనమంతా వచ్చి పాపాలు పోతాయని నాలో మురుగుతున్నారు. వీళ్ళ పాపాలన్నీ నేను భరిస్తే నేను పాపాత్మురాలని గానా అనుకుంటుంది. అవన్నీ ఎవరో ఒకరు భరించాలి కదా. అందుకని నిజారితినంచు నేర్చు గ్రహచారము మార్చెను కల్మషాగముల్. మనం కాలుష్యం చెయ్యకూడదు. నదిలో స్నానం అంటే ఆ స్నానం మాత్రమే చేసి రావాలి, దానికి ముహూర్తం ఉండదండి. దయచేసి మళ్ళీ తొక్కిసలాట జరగకూడదమ్మా ఎక్కడ. ఈ ముహూర్తం గొప్పది, ఈ తిథి గొప్పది, ఇప్పుడు స్నానం చేయాలని నేను కాదమ్మా, బ్రహ్మదేవుడు చెప్పినా నమ్మకండి దయచేసి. స్నానం వల్ల కేవలం శరీరం శుభ్రపడుతుందంతే, మనస్సు శుభ్రపడదు. మీ మనస్సును మీరు పరిశీలించుకుంటేనే మనస్సు పరిశుద్ధం అవుతుంది. మన మనస్సును తిరగేసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చూసుకోవాలి. 10 మందిలో ఉన్నామంటే మన చూపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నలుగురిలో మాట్లాడుతున్నామంటే మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నామంటే మన ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఒంటరితనం కూడా ప్రమాదం. ఎవ్వరూ లేకపోయినా సరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. మన శత్రువుని మనమే సృష్టించుకుంటాం. ఒక్కోసారి పైకి కూడా మాట్లాడేస్తూ ఉంటాం.
అంచేత ఒంటరితనం ఉన్నంత మాత్రాన సుఖంగా ఉంటామని ఏం లేదండి. ఇక్కడ ఇంతమందిలో ఉన్నామంటే మన చూపులు జాగ్రత్తగా ఉండాలి. ఏ వ్యక్తి కేసైనా అదే పనిగా చూసామనుకోండి, ఇది మగాళ్ళకేసి చూస్తే ఒక గోల, ఆడాళ్ళకేసి చూస్తే 2 గోళ్ళు వస్తాయి. ఎందుకు చూసాము? అంచేత మన చూపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నలుగురితో మాట్లాడుతున్నాం అనుకో, ఆ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు వస్తాయి. 2 వ్యక్తులు కూర్చుని ఏకాంతంగా భార్య భర్త ఏం మాట్లాడుకున్నా పర్వాలా, మరి నలుగురు ఉన్నప్పుడు మాట్లాడితే ఎలాగా? నలుగురు ఉన్నప్పుడు మాట్లాడితే ఎలాగండి? అందుకని ఒక కుర్రాడికి తల్లికి పక్కింటి ఆవిడ మీద కోపంట. అందుకని ఆవిడేమో చూడు బొండామ్మ వచ్చిందని అనేది. ఆవిడ వెళ్ళిపోయాక బొండామ్మ అనేదిట. ఈ కుర్రాడికి అది పట్టింది. అది ఆవిడ పేరేమో అనుకున్నాడు. ఓసారి ఆవిడ వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. అమ్మా నువ్వు బొండామ్మ అంటావు, ఆవిడ వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ బొండామ్మ ఈ గుండమ్మ ఇద్దరు కొట్టుకుంటారు అక్కడ. ఈవిడ ఎందుకనాలి? పిల్లల దగ్గర ఎంత కోపం ఉంటే మాత్రం ఆవిడ లావుగా ఉంటే ఈవిడ లేదా, లావుగా ఉంటే ఏమైనా అంత నేరమా? పంపలు అంటుకుపోయి ఇప్పుడు లావుగా ఉంటే అది ఆవిడ సమస్య, మనకెందుకండి ఆక్షేపించడం? ఆవిడ అంది, పిల్లలు నేర్చుకున్నాడు, అదే మాట అన్నాడు. నువ్వు బొండమ్మ అంటావు కదా, ఆవిడ వచ్చింది అన్నాడు. ఆవిడకి అప్పుడు అర్థమైంది, ఇంతకాలం నన్ను ఇలా అంటుంది అనమాట. ఇంకా పక్కవాడితో సఖ్యంగా ఉండగలమా మనం? అంచేత మన మనసు నలుగురిలో ఉన్నామంటే మాట చూసుకోవాలి. అంతేకాదు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన పరిశీలించాలి. నాకు ఎందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు వస్తున్నాయి? ఎవరు నా ఎదురుగా లేరే, నేనున్నాను, నా శరీరం ఉంది, నా మనస్సులో భగవంతుడు ఉన్నాడు, నేను పూజామందిరంలో ఉన్నాను, నాకు పనికిమాలిన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు అని మన ఆలోచనని మనమే సంస్కరించుకుంటే పాపాలు పుణ్యాలు అన్నీ రద్దయి ఒకే ఒక జ్ఞాన మార్గంలో ఉంటారమ్మా. సందేహం ఏమీ లేదు అందులో. దానికి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇదే హరిద్వారంలో గంగానది కంటే పవిత్రమైన వ్యక్తులు ఉంటారు. వారి గురించి చెబుతున్నాడు కవి ఇక్కడ. ద్వారము మోక్ష సిద్ధికి అవారిత తాండవ కేళి సల్పు వారి జలంతరంగ పరివార తరంగ శుభంగ తరంగ రంగ గంగా. ద్వారము మోక్ష సిద్ధికి అవారిత తాండవ కేళి సల్పు వారి జలంతరంగ పరివార శుభంగ రంగ గంగా. రమణీయ రూపగుణ గర్వము జేజుని హరిద్వారము వారి జలంతరంగ పరివార శుభంగ తరంగ రంగ గంగా. రమణీయ రూపగుణ గర్వము జేజుని హరిద్వారము తీర మౌని జనత హృదయాంబు నిర్మల ప్రభన్. గంగానది హరిద్వారంలో దూకేస్తూ ఉంటుంది. కాశీ దగ్గర వేరు, గంగానది హరిద్వారంలో వేరు. హరిద్వారంలో చూస్తేనే మనం నాట్యం చేస్తాం. నాట్యం చేతకానవాడు కూడా నాట్యం వస్తుంది గంగానది తరంగాలు చూస్తే. అంతలా దూకేస్తూ ఉంటుంది ఆవిడ. ఓ పొగరెక్కిన ఆవిడలా ఉంటుంది, గిత్తదోళ్ళలా ఉంటుంది ఆవిడ, దూకేస్తూ ఉంటుంది. అలా దూకుతూ ఆవిడ ఏమంటుందట, నేను ఎంత అందంగా ఉన్నానో చూడు, నేను ఎంత స్వచ్ఛంగా ఉన్నానో చూడు, ఎంత పాపాలు పోగొడుతున్నానో చూడు అని గంగానది ఎగిరి పడుతుంటే ఆ తీరంలోనే తపస్సు చేస్తున్న మునులు అంటున్నారట, నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉన్నా మా హృదయాల కంటే స్వచ్ఛంగా లేవు గంగా, డోంట్ ఫీల్ ప్రౌడ్ అని చెప్పారు. గర్వం అవసరం లేదు. ఏ జీవుడు భగవంతుడు తన మనస్సులో శ్రీమన్నారాయణమూర్తిని పర్వతవర్ధని సహిత రామలింగమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటాడో వాడు గంగానది కంటే గొప్పవాడమ్మా, సందేహమేం లేదు. ఇక్కడ ఎప్పుడు భగవన్నామం మన మనస్సులో ఉంటే గంగా యమున అన్ని నదులు మన దగ్గర నుంచి ప్రవహించవలసిందే, మన హృదయంలోంచి ప్రవహించవలసిందే. నవారినా శుద్ధ్యతి అంతరాత్మ, శాస్త్రం చెప్పిన మాట. నీళ్లు ఎప్పుడూ అంతరాత్మని శుద్ధి చెయ్యవు. నీ ఆలోచనను నువ్వు తిరగేసుకుంటే నువ్వు శుద్ధవుతావు ఖచ్చితంగా. అలా ఆలోచనను తిరగేసుకోవడానికి పర్వతవర్ధని సహితంగా ఉన్న రామలింగేశ్వర స్వామిని ప్రార్థన చేయడానికి, శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని పుణ్యాన్ని పురుషార్థాన్ని రెండింటినీ పొందడానికి, భగవతత్వం యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.